కృష్ణ. క్షమించండి, టెక్నికల్ ప్రాబ్లం కట్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు రెస్యూమ్. నేను ఎక్కడైతే వదిలేసానో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు భక్తి అనేది, ఇప్పుడు మనం భగవంతుడి గురించి ఈరోజు వింటున్నాం, మనందరం కలుస్తాం, వింటున్నాం కదా. మనకి భక్తి అనేది మన లోపల వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుందని సుఖదేవ్ గోస్వామి 5 రూపంగా తెలుస్తుంది అంటున్నారు. ఆ 5 ఏంటంటే, మొదటగా మనకి భౌతిక విషయాల మీద ఆసక్తి తగ్గుతుంది. రెండవది వచ్చి భగవంతుడి విషయాలు వినడానికి ఆసక్తి పెరుగుతుంది. మూడవది భక్తి బీజ మనసులో నాటుకొని పోతుంది. నాలుగోది మనలో ఉన్న ఆ చెడు కలి ప్రభావం వల్ల మనకి ఏదైతే ఉందో మదం, లోభం, ఈ గ్రీడ్, ఈ యాంగర్, క్రోధం, లస్ట్, కామం అన్నీ వెళ్ళిపోతుంది. నాలుగోది. ఐదోది మనకి ఎట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హీరోస్ ఎవరైనా నచ్చారనుకోండి, మనకేమనిపిస్తుంది? సినిమా హీరోస్ నచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన బైక్స్ మనకి ఇష్టపడతాము, వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అన్నీ మనం ఇష్టపడుతూ ఉంటాం కదా. అలానే భగవంతుడిని ఎప్పుడైతే మనం ఇష్టపడతామో భగవంతుడి యొక్క భక్తుల్ని కూడా మనము ఇష్టపడడం స్టార్ట్ చేస్తాం. సో ఐదోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, భగవంతుడి యొక్క భక్తులతో సాంగత్యం చేయడానికి మనకి ఎంతో తపన అనేది లోపల కలుగుతుంది. సో దట్ మనం ఇంకా ఈ భక్తిలో ముందు ఆనందాన్ని అనుభవించడానికి భగవద్భక్తుల సాంగత్యం కోసం ఎదురు చూస్తాం. సో ఈ 5 పాయింట్స్ మనమే టెస్ట్ చేసుకోవచ్చు. మన భక్తి మార్గంలో కరెక్ట్ మార్గంలో మనం వెళ్తున్నామా లేదా అని ఈ 5 పాయింట్స్ ద్వారా మనమే టెస్ట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు శ్రీమద్ భాగవతం చదువుతున్నాం. చాలా మందికి అసలు శ్రీమద్ భాగవతం అంటే కొత్తగా చూస్తారు. అదేంటి అని కొంతమంది చూస్తున్నారు. కలి ప్రభావం ఏం చేస్తాం. సో శ్రీమద్ భాగవతం ఎంత గొప్పది అంటే, ఒకసారి కృష్ణుడు ద్వారకా వదిలి ఇంకా తన యొక్క దివ్య ధామం గోలోక ధామానికి తిరిగి వెళ్ళిపోతుండగా మీకు ఉద్ధవ తెలుసు కదా, ఉద్ధవ తనని ఆపి, మీరు ఇంతసేపు ద్వాపరయుగంలో మీ యొక్క భక్తులను అందరినీ మీరు సంతృప్తి పరిచారు, వాళ్ళని కాపాడారు, ఎన్నో సందర్భాల్లో కాపాడారు, వాళ్ళకి స్వయంగా మీరు కనబడ్డారు, వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు మీరు ఈరోజు వెళ్ళిపోతున్నారు. ద్వాపరయుగం అయిపోతుంది, కలియుగం స్టార్ట్ అవుతుంది. మీరు వెళ్ళిపోతే ఇంకా కలియుగం స్టార్ట్ అయిపోతుంది. మీరు వెళ్ళిపోతే మరి మీ భక్తులకి ఎలా, మీరు లేకపోతే ఎలా కుదురుతుంది? వాళ్ళు ఎలా టైంని వాళ్ళు పాస్ చేస్తారు? ఎలా వాళ్ళు ఈ మెటీరియల్ ఈ క్లేశాల నుంచి ఎలా బయటపడతారు అనేసి ఉద్ధవ చాలా వినయంగా భగవంతుడిని అడుగుతారనమాట. అప్పుడు భగవంతుడు చిరుమందహాసంతో నవ్వుతూ ఒక మాట చెప్తారనమాట. నేను వెళ్ళిపోయిన కలియుగంలో నేను శ్రీమద్ భాగవతం రూపంగా నేను ఉంటాను. నాకు శ్రీమద్ భాగవతానికి తేడా లేదు. నా రూపం, నా గుణం, అన్నీ, నా క్వాలిటీస్, నా భక్తుల గురించి అన్నిటినీ మీరు శ్రీమద్ భాగవతంలో చూడగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము భగవంతుడు చూడాలని బృందావనం పరిగెత్తినా మనకి మన యొక్క ఈ చక్షు, ఈ నేత్రాలతో ఏమో మనం భగవంతుని చూడలేమేమో. మనకి అంత లేదు. జ్ఞానాంజన చూరిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి అంటారు. అంటే ఎవరికైతే భక్తి అనే కాటుగా కంటికి వేసుకొని ఎవరైతే చూస్తారో వాళ్ళకి మనసులోనే, హృదయంలోనే భగవంతుడు కనబడిపోతారు. కానీ మనకు అంత లేదు కదా, మనం అంత క్వాలిఫైడ్ కాదు. కాబట్టి మనము బృందావనంకి వెళ్ళినా మనకి మన కళ్ళతో చూడలేమేమో భగవంతుడిని. అఫ్కోర్స్ మనకు తెలుసు భగవంతుడు అంతర్యామి, బట్ మనం చూడలేమేమో. కాబట్టి మనం ఆయన చూడాలి అనుకుంటే మనం ఏం చేయాలి? శ్రీమద్ భాగవతం యొక్క పేజీలు తిప్పి ఆయన గురించి వింటూ చదువుతూ ఉంటే చూడొచ్చు. మీకు అర్థమవుతుందా? జస్ట్ మనం విన్నా భగవంతుడి గురించి విన్నా మనం భగవంతుడి యొక్క సాక్షాత్కారం మనకు అవుతుందన్నమాట. సో ఇప్పుడు శ్రీమద్ భాగవతం అనేది మొత్తము 18,000 శ్లోకాలు ఉన్నాయి. 18,000 శ్లోకాస్, 12 క్యాంటోస్ ఉన్నాయి. ఈ 12 క్యాంటోస్ని ఏమని అంటారంటే, మొదట 2 క్యాంటోస్ వచ్చి భగవంతుడి యొక్క లోటస్ ఫీట్, అంటే ఆయన పాద పద్మములు, ఫస్ట్ 2 క్యాంటోస్. ఇంకా 3, 4 క్యాంటోస్ భగవంతుడి యొక్క తొడలు, 5వ క్యాంటో భగవంతుడి యొక్క నాభి, 6వ క్యాంటో భగవంతుడి యొక్క వక్షస్థలం, 7, 8 భగవంతుడి యొక్క భుజాలు, 9 భగవంతుడి యొక్క మెడ, 10 వచ్చి భగవంతుడి యొక్క ముఖార విందం. ఓకేనా? ఇందులో ఒక సీక్రెట్ చెప్తాను. 10 ముఖార విందం అని చెప్పాను. భగవంతుడి యొక్క మందహాసం ఉంది కదా, చిరుమందహాసం, అది వచ్చి 10వ క్యాంటోలో ఒక 5 రహస్యమైన చాప్టర్స్ అనమాట. ఆ 5 రహస్యమైన చాప్టర్స్
చాలా అది మామూలు దృష్టి వాళ్ళు మెటీరియల్‌గా భౌతికంగా ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. ఒక మంచి భక్తుడి ద్వారా ఎవరైతే వింటారో వాళ్ళకి ఖచ్చితంగా అది అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క మందహాసం, చిరుమందహాసాన్నే వాళ్ళు అనుభవించగలుగుతారనమాట. అది 10వ స్కందంలో ఉంది. మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనము మాట్లాడుకుంటాం. అలానే 11వ స్కందం వచ్చి భగవంతుడి యొక్క అస్త్రాలు. అస్త్రాలు. 12వ స్కందము భగవంతుడి యొక్క తిలకం. ఇలా మనము ఎప్పుడైనా దర్శనంకి వెళ్తే మనం వెంటనే మనకెంతో ఆతృత కదా, భగవంతుడిని ముఖారవిందం చూసేస్తాం వెంటనే కదా. అలా కాకుండా ఎప్పుడు కానీ ఆచార్యులు కానీ ఎలా చెప్తారు అంటే మనం పాదాల నుంచి దర్శనం చేసుకోవాలి. వినుంటారు కదా మీరందరూ. సో అలానే శ్రీమద్ భాగవతం అనేది మధ్యలో అంతా మనము చదవకూడదు. పాదాల నుంచి అంటే మొదటి స్కందం నుంచి 12వ స్కందం వరకు మనము చదువుకోగలగాలి. సో ఇది మనకి ఎంతో ఇప్పుడు మీకు అర్థమవుతుందా, మనం భగవంతుడు సాక్షాత్కారం అయిపోతుంది శ్రీమద్ భాగవతం చదువుతూ ఉంటే వింటూ ఉంటే. కాబట్టి ఈ ఒక సద్వినియోగం, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే నేను ఇది కంటిన్యూ చేయాలి. సరే, ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని ఎవరికి చెప్పారనేది చూద్దాం. మొదట కృష్ణుడు ద్వాపర యుగం నుంచి వెళ్ళిపోయాక 30 సంవత్సరాల తర్వాత ఏమైంది, 9వ రోజు భాద్రపద మంత్లో 9వ రోజు సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్కి చెప్తారు. సరే, మీకు తెలుసా పరీక్షిత్ ఎవరో? తెలుసు కదా, అభిమన్యు ఉత్తర గర్భంలో పుట్టిన బిడ్డనే పరీక్షిత్. సో పరీక్షిత్కి ఏమవుతుందంటే ఒక శృంగి అనే ఋషి ద్వారా ఆయనకి శాపంతో ఏమైనా శాపం ఇస్తారు అంటే 7 రోజుల్లో తక్షక అనే పాము వచ్చి కాటేసి మీరు చనిపోతారు అనే శాపం అనేది పరీక్షిత్కి ఇవ్వబడుతుంది అన్నమాట. సో మనం ఏం చేస్తాం, 7 రోజుల్లో మనం చనిపోతామంటే మనం ఏం చేస్తాం, ఇంకా అటాచ్ అవుతామా ఈ భౌతిక ప్రపంచానికి? ఇంకా ఏం తినాలి, ఇంకా ఎక్కడికి పోవాలి, ఇంకా ఎవరితో ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఇంకా అటాచ్ అవుతామా? కానీ పరీక్షిత్ మహారాజ్ ఎవరు? ఆయన చాలా గొప్పవారు కదా. ఆయన ఫస్ట్ వెంటనే ఆయన ఎప్పుడైతే ఆ మాట విన్నారో, 7 రోజుల్లో చావు అనేది దగ్గరకు వచ్చేసింది, 7 రోజుల్లో తక్షక అనే పాము వచ్చి కాటైపోతుంది అని తెలుసుకున్న వెంటనే ఆయన రాజ్యాన్ని తన కొడుకుకి ఇచ్చేసి ఆయన ఇంకా గంగా నది ఒడ్డున వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఇంకా తినడం ఏమి వద్దు అన్నీ ఆపేసి కంప్లీట్గా ఒక ఆస్టిరిటీ అంటారు కదా, తపస్సులాగా అక్కడే ఉండిపోతాము అనేసి ఉంటారు. ఆ టైంలోనే పరీక్షిత్ మహారాజ్ అక్కడికి వస్తారు. పరీక్షిత్ మహారాజుని చూసి వెంటనే చాలా వినయంతో, ఎలా శ్లోకం ఉంది కదా, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రక్షేణ సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. సో ఏమనుంది, ఎవరైతే వినయంతో గురువు దగ్గరకి వచ్చి వినయంతో అడుగుతారో, సబ్మిసివ్గా అడగాలి. మీరు చెప్తున్నారు గురువర్య, మీరు చెప్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు, దయచేసి మీరు చెప్పినట్లు ఎవరైతే సబ్మిసివ్గా అడుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క గురువు యొక్క ఆశీస్సులు దొరుకుతుంది, వాళ్ళకి తత్వజ్ఞానం అనేది బోధించబడుతుంది. అలా పరీక్షిత్ మహారాజు చాలా వినయంతో సుఖదేవ్ గోస్వామిని అడుగుతారు, నేను ఇలా 7 రోజులు చావబోతున్నాను, దయచేసి నాకు శ్రీమద్ భాగవతాన్ని చెప్పగలుగుతారా అనేసి. అప్పుడు పరీక్షిత్ మహారాజ్ చాలా సంతోషపడి శ్రీమద్ భాగవతం చెప్పడం మొదలు పెడతారు. సరే, పరీక్షిత్ మహారాజ్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి ఎవరు, ఆయన గురించి కూడా తెలుసుకుందాం. సుఖ అంటే సుఖ అనేది ఒక రామచిలక, రాధారాణి యొక్క రామచిలక, పెట్ ప్యారెట్. ఓకే, సో ఎప్పుడు రాధారాణితో ఎప్పుడు ఉండేది. రాధారాణి ఏదైతే మెసేజ్ ఇస్తుందో బర్సానా నుంచి గోకుల్ నందగావులు కృష్ణుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆ మెసేజ్ని తీసుకెళ్ళి ఇస్తుంది. అలానే కృష్ణ ఏదైతే మెసేజ్ ఇస్తారో రాధారాణికి, ఆ మెసేజ్ తీసుకొచ్చి రాధారాణికి ఇచ్చేది. అంటే స్వయంగా దగ్గరుండి రాధాకృష్ణ లీలలను చూసిందే సుఖ అనే రామచిలుక. ఎప్పుడైతే రాధాకృష్ణ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయారో, వాళ్ళ దివ్య ధామానికి అంటే గోలోక ధామానికి ఇంకా తిరిగి వెళ్ళిపోదామని, వాళ్ళ లీలలన్నీ అయిపోయాయి, అందరినీ కాపాడారు, వాళ్ళు చేయాల్సిన పర్పస్ అయిపోయింది, ఇంకా తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సుఖ కూడా ఏమనుకునింది, సరే
నేను కూడా వాళ్ళతోనే వెళ్ళిపోదామని వెనక్కే వెళ్తుంది. అప్పుడు రాధారాణి అంటారు, నువ్వు మాతో రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండి భగవంతుడి యొక్క రూపం, గుణం, లీలల గురించి చెప్పు అనేసి రాధారాణి ఆ రామచిలకకి చెప్తారు. అలా చెప్పిన వెంటనే మరి నేను ఎలా వెళ్తాను అన్ని చోట్లకి, నేను ఎలా చెప్పగలుగుతాను అంటే అప్పుడు ఒక వరం ఇస్తారు. నువ్వు ఎక్కడైతే శ్రీమద్ భాగవతం ఎక్కడైతే డిస్కషన్ అనేది జరుగుతుందో ఆ చోటికి నువ్వు వెళ్ళి వినగలుగుతావు. అది ఎక్కడైనా సరే, అది ముల్లోకాల్లో ఎక్కడైనా సరే నువ్వు వెళ్ళగలుగుతావు అనే వరము రాధారాణి ఇస్తారు. సో అంటే దీనికి మీరు చూడండి, రాధారాణి యొక్క గొప్పతనం మనకి ఇవన్నీ తెలియాలనే కదా సుఖ అనే రామచిలుకని ఇక్కడ ఉంచి మనకు తెలియజేయడానికి. ఆమె యొక్క మర్సి, దయ, భగవంతుడి గురించి మనం తెలుసుకోవడానికే కదా. ఎందుకంటే భక్తులకి వేరే పని ఏమి ఉండదు. మచ్చిద మత్కత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతీచ రమంతీచ. భక్తుల యొక్క పని ఏంటి? ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుకోవడమే. అలా మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆనందం అనేది ఇంకా 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 పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ ఒక విషయం కోసమే రాధారాణి చాలా దయతో సుఖ అనే రామచిలుకని ఇక్కడే ఉండమని వాళ్ళిద్దరూ కృష్ణుడు రాధ ఇద్దరు వెళ్ళిపోతారనమాట. అప్పుడు సుఖ అనే రామచిలుక తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ కైలాసానికి వెళ్తుంది. కైలాసంలో ఏం జరుగుతుంది, అక్కడ శివుడు పార్వతీదేవికి చెప్తున్నారనమాట. మొత్తం భాగవతం లీలలు చెప్తూ ఉంటే అది గోప్యంగా, మీకు చెప్పాను కదా 10వ స్కందంలో 5 చాప్టర్లు ఉంటాయి. అది భగవంతుడి యొక్క చిరుమందహాసానికి సమానం అని చెప్పాను కదా. అటువంటి లీలల గురించి అంటే అది గుప్యంగా ఉంటుంది. అంటే మన యొక్క భౌతిక ఇంద్రియాలకి దానికి అర్థం కాదు. మనం ఎప్పుడైతే ప్యూరిఫై అవుతామో అప్పుడే అవన్నీ మనకు అర్థమవుతుంది. సో అటువంటి రహస్యం గురించి శివుడు పార్వతీదేవికి చెప్తూ ఉంటారు. కానీ పార్వతీదేవి వింటూ 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 అలానే నిద్రపోతారు. అలానే నిద్రపోతుంటే అక్కడ ఆ ప్లేస్లో ఆ టైంకి ఎవరు వచ్చారు? సుఖ, ఆ రామచిలుక వస్తుంది, చక్కగా వింటూ ఉంటుంది. శివుడు విన్నావా అనేసి అంటే అని కొడుతుంది అనమాట. కొడుతూ ఉంటే అప్పుడు శివుడు కొంతసేపు శివ కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరున్నారు అక్కడ? ఒక చిలుక ఉంది. చిలుక కొడుతుంది. ఇక్కడేమో పార్వతీదేవి పడుకుంది. పార్వతిని లేపి నువ్వు వినట్లేదా అనేసి అంటే లేదు నేను పడుకునేసానండి అనేసి. ఇక్కడ పార్వతీదేవి గురించి మీరు ఎంత గొప్ప భక్తురాలంటే, ఆమె ఎంత గొప్ప వాళ్ళంటే, అసలు శివుడు పార్వతీదేవికి లార్డ్ శివకి పార్వతికి ఉన్న ఒకే ఒక పని, 2 పనులు వాళ్ళకి. ఒకటి శివకి 2 పనులు. ఒకటి ఎంతసేపు రామనామాన్ని స్మరిస్తూనే ఉంటాడు లార్డ్ శివ. అలానే ఆయన ఎప్పుడైతే స్మరించి ఆయన కళ్ళు తెరుస్తారో వెంటనే పార్వతీదేవి అక్కడ రెడీగా ఉంటారనమాట, క్వశ్చన్ అడగడానికి, డౌట్స్ అడగడానికి, డిస్కషన్ కోసం. అప్పుడు పార్వతీదేవి వచ్చి శివుడిని అడగడము, శివుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇది జరుగుతూ ఉంటుంది. ఇదే వాళ్ళకి ఎప్పుడు జరుగుతుంది. మనం దీని నుంచి నేర్చుకోవాలి. మనం కూడా ఇద్దరు కలిసి అంటే భార్యాభర్తలు కానీ ఎవరైతే కలిసి ఉంటామో మనం అందరము ఎప్పుడు చూసినా భగవంతుడి గురించి పరస్పరం మాట్లాడుకోవాలి. ఇదే మన పని కూడా. ఓకేనా? అది మనకు తెలియజేయడానికే శివ అండ్ పార్వతి ఆల్వేస్ డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు పార్వతీదేవి నేను నిద్రపోయానండి అని చెప్పేసరికి శివాకి కోపం వచ్చేస్తుంది. అదేంటి నువ్వు నిద్రపోయేసావా, అయితే ఎవరు విన్నారు ఇది మొత్తము అనేసి శివ కోపం వచ్చేసి చూస్తే ఇక్కడ రామచిలక ఉంది. ఆ రామచిలక వెనకాలే ఆయన సూర్యుని తీసుకుని పరిగెడతారు చంపడానికి. ఇక్కడ మీరు తప్పుగా అనుకోకూడదు. ఎందుకు చంపడానికి పరిగెడతారు అంటే దాంట్లో ఒక అంతరార్థం ఉంది. ఎందుకంటే భగవంతుడి యొక్క గుప్య లీలలు ఇవి అందరికీ అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్లో ఉండి వాళ్ళ స్థలం నుంచి వాళ్ళు విన్నారు అంటే తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు కదా, తప్పవచ్చు కదా. అది తీసుకెళ్ళి ఇంకొకరు చెప్తే అది ఇంకో పెద్ద అపరాధం అయిపోతుంది కదా. అది అలా జరగకూడదని అది ఆపడానికి లార్డ్ శివ ఏం చేస్తారు, వెంటనే లార్డ్ శివ వెంటనే ఏం చేస్తారు అంటే పరిగెడతారనమాట. వెనకాలని రామచిలుక పరిగెడుతుంది, లార్డ్ శివ వెనకాల పరిగెడుతున్నారు. ఏం అర్థం కావట్లేదు. అది ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందంటే లాస్ట్కి బద్రికాశ్రమకి వెళ్ళిపోతుంది అనమాట. బద్రికాశ్రమంలో ఒక గుహలో ఎవరుంటారు? మన వ్యాసదేవ్ ఉంటారు. వ్యాసదేవ్ తన భార్యకి సేమ్ ఇలానే కృష్ణ కథని చెప్తూ ఉంటారనమాట. వ్యాసదేవ్ యొక్క భార్య పేరు వితిక.
వీళ్ళిద్దరూ చెప్తూ ఉంటే సేమ్ ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? వితిక కూడా నిద్రపోతుంది అనమాట. భగవంతుడి కథ వింటూ వింటూ నిద్రపోతుంది. ఆమె నిద్రపోయి మనం యాన్ చేస్తాం కదా, అదే ఆవలిస్తాం కదా, పెద్దగా ఆవలించింది అనమాట. ఎప్పుడైతే ఆవలించిందో తెరిచిందో వెంటనే ఇంకా సుఖ పరిగెత్తొస్తున్నారు కదా, లోపలికి వెళ్ళిపోతాడు. ఆమె నోట్ల నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతే ఇంకా శివ చూసి వ్యాసదేవుని అడిగితే ఇప్పుడు ఏం చేయాలి, లోపలికి వెళ్ళిపోయాడు, చంపాలనుకున్నాను, అపరాధం అయిపోతుందేమో అంటే ఏం పర్వాలేదు, ఇంకేం చేస్తాము, ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు, ఇంకా లోపల నుంచి కథ వింటూ ఉంటాడు, నేను సరిదిద్దుకుంటానులే అనేసి అన్నట్టు అంటారనమాట. అప్పుడు లార్డ్ శివ కూడా హ్యాపీగా వెళ్ళిపోతారు వెనక్కి, సార్ చూసుకుంటారులే అనేసి. అలా ఏమవుతుందంటే ఆమె ఎప్పుడైతే సుఖ లోపలికి వెళ్ళిపోతాడో ఆ పక్షి జన్మను వదిలేసి వెంటనే మనిషి జన్మకి వచ్చేస్తాడు అనమాట. అంటే ఒక శిశువు రూపంలో లోపల ఉండిపోతాడు. మామూలుగా మనం మ్యాక్సిమం 9 months గర్భము, అలా 9 months 10 months ఓకే గర్భం మనం దాలుస్తాము మామూలుగా మనుషులము. కానీ ఏమవుతుందంటే సుఖ అసలు బయటికే రానంటాడు అనమాట. ఎన్ని సంవత్సరాలు రాడంటే 16 సంవత్సరాలు వితిక గర్భంలోనే ఉండిపోతాడు. ఎందుకు బయటికి రావు అని అంటే, నాకు భయం, నేను రాను, నేను బయటకు వచ్చానంటే అన్నీ మర్చిపోతాను, భగవంతుని మర్చిపోతాను, నా యొక్క పర్పస్ని మర్చిపోతాను, నేను బయటికి రానంటే రాను అనేసి ఆయన లోపలే ఉంటాడు. పాపం ఆమె ఎన్ని సంవత్సరాలు భరించింది? 16 సంవత్సరాలు వితిక భరిస్తుంది. ఇంకా ఆమె వల్ల కాదనమాట. ఎవరి వల్ల అవుతుంది? ఆమె వల్ల అస్సలు కాదు. ఇంకా వ్యాసదేవి ఏం చేస్తారు, ఇంకా భార్య అంతగా బాధపడుతుంది అనేసి వ్యాసదేవి ఎంతో ట్రై చేస్తారు, వచ్చే నీకు ఏం కాదు, నువ్వేమి ఈ భౌతిక క్లేశాలకి నువ్వు బానిస అవ్వవు, ఏం పర్వాలేదంటే నేను నీ మాట ఎందుకు వింటాను అని అంటాడు అనమాట లోపల నుంచి. ఎందుకంటే నువ్వే దేవుడు కాదు కదా, అంటే ఆయన కూడా భగవంతుడి యొక్క ఒక ఇంకర్నేషనే. బట్ ఈయన రూపంలో ఈయనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, నువ్వు కూడా భౌతిక జగత్తులో పుట్టావు కదా, నువ్వెట్లా నాకు అష్యూరెన్స్ ఇస్తావు, మనం అందరం బందీలంగానే ఉన్నాం కదా, ఈ బందీల్ని ఎవరు విముక్తి చేస్తారు, ఎవరైతే బందీల్లో లేదో ఆయన విముక్తి చేస్తారు, కాబట్టి నాకు నీ మీద నమ్మకం లేదు అనేసి లోపల నుంచే చెప్తారు ఆయన. చెప్తే ఇంకా సరే ఇంకా దీని నుంచి బయటపడాలంటే స్వయంగా విష్ణుమూర్తియే దీనికి ఒక దారి చెప్పాలనేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పినప్పుడు ఆయన చెప్తారు, నేను చెప్పానని చెప్పు, తను బయటకు వస్తే కూడా తనకి ఏమి కాదు, కంప్లీట్గా నా యొక్క భక్తిలోనే తను ఉంటానని అష్యూరెన్స్. భగవంతుడు మాట అంటే అది అష్యూరెన్స్ 100% కదా, 100 ఏంటి, ఇట్స్ ఫర్ షూర్. ఇంకంతే ఆ మాట తీసుకొచ్చి వ్యాసదేవి చెప్తే సుఖదేవ్ గోస్వామి లోపల ఉన్న సుఖ ఆ ప్యారెట్ అది మనిషి జన్మ తీసుకుంది కదా, లోపల నుంచి బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చిన వెంటనే అసలు ఎలా అంటే, మీరు పక్కన అమ్మ నాన్న ఎవరిని చూడు, పరిగెత్తుకొని అట్లే వెళ్ళిపోతాడు. అట్లే చూడండి ఎంత సిన్సియర్ వాళ్ళంతా, ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఈ క్లేశాల్లో పడకూడదు, నేను భగవంతుని మర్చిపోకూడదు అని ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్. మనలో కొంతన్నా మనకుంటే మన లైఫ్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఏమవుతుంది, ఇంకా పరిగెడతాడనమాట ఫారెస్ట్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని భగవంతుడి యొక్క నిరాకార రూపాన్ని, ఆయన నిరాకార రూపం అంటే రూపం లేకుండా, భగవంతుడు ఇప్పుడు రూపం తెలుసు కదా, కృష్ణ ఎలా ఉంటాడు, త్రిభంగ ఫామ్లో ఉంటాడు, చేతిలో అవన్నీ మనకు తెలుసు. బట్ ఆ రూపం లేకుండా ఆయన ఏమవుతుంది, భగవంతుడి యొక్క నిరాకార రూపంని కంప్లీట్గా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇది తెలుసుకున్న వ్యాస మహర్షి ఏం చేస్తారు, అయ్యో నా కొడుకుగా పుట్టి భగవంతుడి యొక్క రూపాన్ని గురించి మెడిటేట్ చేయకుండా నిరాకార రూపాన్ని ఎట్లా మెడిటేట్ చేస్తారు అనేసి వ్యాస మహర్షి ఏం చేస్తారు, తన శిష్యుల్ని ఇద్దరిని పంపిస్తారనమాట. ఆ శిష్యులు ఇద్దరు చెప్తారు, 10వ స్కందంలో 2 శ్లోకాలు, స్పెసిఫిక్గా 2 శ్లోకాలు అది అని చెప్పి పంపిస్తారు. ఈ శ్లోకాలను తన ముందు పోయి చెప్పండి, కానీ నేను పంపించాను చెప్పద్దండి, మామూలుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు చెప్పాలి, ఖచ్చితంగా తన ముందు చెప్పాలి. అప్పుడు వాళ్ళు శిష్యులందరూ వెళ్ళి ఏం చేస్తారు, ఆ చెట్టు ఉంటుంది, చెట్టు నరికేటట్టు ఊరికే అట్లా యాక్షన్ చేస్తూ ఈ శ్లోకాలని చెప్తారు. 2 శ్లోకాలు చెప్తారు. ఆ ఫస్ట్ శ్లోకం యొక్క అర్థము, భగవంతుడు పీతాంబర్ ఎల్లో గార్మెంట్స్ వేసుకొని, ఆయనకి అద్భుతమైన నమిలి పింఛం పెట్టుకొని, కౌస్తుభం అని వేసుకొని, చాలా అద్భుతమైన వక్షస్థలం ఆయనకి, ఇవన్నీ ఆయన యొక్క రూపాన్ని మేఘశ్యామ రూపంలో
కలర్లో ఉంటారు. ఆయనకి వేణు ఇది ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది. ఆ ఫ్లూట్లో నుంచి వచ్చే సౌండ్ ఎలా ఉంటుందంటే ఒక అమృతం తీసి దాంట్లో పోస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అంత మంచి ఒక మధురమైన గీత దాని నుంచి బయటకు వస్తుంది. ఇవన్నీ ఆయన రూపం గురించి చెప్పే ఒక శ్లోకాన్ని వినిపిస్తారంట. ఎందుకంటే ఇంతసేపు సుఖ బయటకు వచ్చిన సుఖాచార్య ఆయన కంప్లీట్గా నిరాకార రూపంలో ఉన్నాడు కాబట్టి అది తప్పు. కాబట్టి భగవంతుడి యొక్క రూపాన్ని తెలియజేశారనమాట. త్రిభంగి ఫామ్లో 2 కాళ్ళు ఇలా క్రాస్ చేసుకుని నిల్చుంటారని చక్కగా చెప్తారనమాట. అది వినిందే ఆయనకి తిరుగుతారు, అమ్మో ఎవరి గురించి మాట్లాడుతున్నారని. అలానే ఇంకో శ్లోకం చెప్పేస్తారు. ఏమని చెప్పి మీకు అందరికీ పూతనావత్ తెలుసు కదా. పూతనావత్ ఎలా అయితే పూతన రాక్షస రూపంలో వచ్చి రాక్షసి తను, కానీ ఒక మంచి ఒక దేవకన్యలాగా అందంగా రెడీ అయ్యి దేవలోకం నుంచి వచ్చాను, నా పాలు ఎవరైతే తాగుతారో వాళ్ళకి మరణమనే ఉండదు అనేసి యశోదమ్మకి చెప్తే యశోదమ్మ సరే అనేసి ఒప్పుకుంటారు కదా. మీకు అందరికి తెలిసి ఉంటుంది ఆ కథ. సో అటువంటి పూతనకు కూడా, అంటే విషం ఇవ్వడానికి వచ్చిన పూతనకు కూడా అమ్మ అనే స్థానాన్ని ఇచ్చి ఎంతో దయ చూపించి కృష్ణుడు ఎంతో దయ చూపించి ఏం చేశారు, ఆమెకి కూడా లిబరేషన్ ముక్తిని ఇచ్చారు. ఈ శ్లోకం చెప్తారు. ఎవరు చెప్తారు ఈ శ్లోకము? అక్కడ వ్యాసదేవ యొక్క శిష్యులు ఈ శ్లోకం చెప్పే లోపల ఇంకంతే సుఖదేవ గోస్వామికి అమ్మో ఇంత దయనా, భగవంతుడికి ఇంత దయనా, ఆయన రూపం ఇలా ఉంటుందా, ఆయన ఇంత దయ చూపిస్తారా, రాక్షసికి కూడా ముక్తిని ఇస్తాడా అనేసి భగవంతుడి గొప్పదాన్ని వినేసి ఆయన వల్ల కాక అక్కడున్న 2 శిష్యుల పాదాల మీద పడిపోతారు. మీరే నాకు దారి చూపియండి, దయచేసి ఆయన గురించి ఇంకా చెప్పండి అంటే అప్పుడు శిష్యులు చెప్తారు, మాకేం తెలీదు, మేము వ్యాసదేవ యొక్క శిష్యులము, ఒకసారి మీరు మా గురు దగ్గరికి వచ్చారంటే మీరు మొత్తం ఆయన దగ్గర నేర్చుకోగలుగుతారు అంటే అప్పుడు వ్యాసదేవ తన తండ్రి అని మర్చిపోయి అప్పుడు పరిగెడతారన్నమాట వెనక్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గర చక్కగా మొత్తం అంతా భాగవత్ కథ అంతా విని చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతాడు. భాగవతం అంటే ఏంటో తెలుసా మీకు? భా అంటే భక్తి, ఘా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, థ అంటే తమ్ అంటే తత్వజ్ఞానం. ఇవన్నీ ఎప్పుడైతే భగవంతుడి గురించి మనం వింటూ ఉంటామో ఇవన్నీ మనకి దొరుకుతుంది అనమాట, ఇవన్నీ మనలో వస్తుందన్నమాట. సో అలా విని 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 చాలా మంచి సిన్సియర్ డివోటీ అవుతాడు అన్నమాట సుఖదేవ గోస్వామి. సో ఇది అనమాట సుఖదేవ్ యొక్క చరిత్ర. అలానే పరీక్షిత్ యొక్క చరిత్ర చెప్పాను. సో మీకు చెప్పాను కదా, పరీక్షిత్కి తక్షక అనే పాము వస్తుందని. ఆయన చక్కగా కూర్చొని 7 రోజులు సప్తాహ అంట వినింటారా మీరు? బయట చాలా మంది సప్తాహ, భాగవత్ సప్తాహ అంటే చాలా చాలా గొప్ప విషయం భాగవత్ సప్తాహ అనేది. అంటే ఇప్పుడు మామూలుగా ఎట్లా అంటే 7 రోజు చదివేస్తే 7 రోజు వినేస్తే ఒక పుణ్యం అనేది లభిస్తుంది. ఆ విధంగా మనకు అలాంటి పుణ్యాలు పాపాలు వద్దు. మనకి ఎల్లప్పుడూ వింటూ ఉండాలి, ఎవ్రీ మినిట్, ప్రతిరోజు అనుదినం వినాలి. 7 రోజులకి పరిమితం మనకొద్దు. విందాం, 7 రోజులు విందాం, కానీ మళ్ళీ కూడా మళ్ళీ వినాలి. దాంట్లో మనకి ఎంతో ఆనందం మనకు దొరుకుతుంది. ఏ ప్రతిఫలం మనము ఎదురు చూడకుండా భక్తి అనేది చేయాలి. అదే ఈ భక్తి యోగా. భగవద్గీతలో అదే చెప్పబడుతుంది, అన్అలాయ్ డివోషనల్ సర్వీస్ అని. ఓకేనా? ఓకే, సరే. ఇప్పుడు మనము పరీక్షిత్ మహారాజ్ గురించి చెప్పాము. తర్వాత పరీక్షిత్ మహారాజ్ తర్వాత నెక్స్ట్ ఇంకోసారి ఎవరికి చెప్పబడతారు అంటే 200 సంవత్సరాల తర్వాత పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి మొత్తం చెప్పాక ఇంకో 200 సంవత్సరాల తర్వాత ఆషాఢ మాసంలో 9వ రోజు గోకర్ణ, మీరు విన్నారా గోకర్ణ గురించి? గోకర్ణ భాగవతాన్ని రిసైట్ చేస్తారనమాట. ఎవరి కోసం అంటే దుందుకారి అనే ఒక ఆత్మ, అంటే గోస్ట్, దాని ప్రేతాత్మ అని కూడా అనొచ్చు. ఒక గోస్ట్, ఒక భూతముని విడిపించడానికి గోకర్ణ శ్రీమద్ భాగవతాన్ని రిసైట్ చేస్తారు. సరే, ఆ కథ ఏంటో కూడా మనం ఒకసారి ఆలకిద్దాం, శ్రద్ధగా వినండి. తుంగభద్ర నది తీరాన ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలో ఆత్మదేవ అనే ఆయన ఒక ఆయన ఉంటారు. ఆత్మదేవ చాలా మంచివాడే, బట్ ఆయన కంప్లీట్గా కర్మయోగ చేస్తూ ఉంటాడు కంప్లీట్గా. సో కర్మయోగ చేస్తూ ఉంటాడు కాబట్టి తనకి భక్తి గురించి అంతగా ఏమి తెలియదు. అంటే కర్మయోగ చేస్తాడు, ప్లస్ భౌతికంగా కొంచెం అటాచ్మెంట్ కూడా తనకి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ ఆత్మదేవ యొక్క భార్య పేరు దుందులి.
ఈ భార్య ఎలా అంటే అసలు ఈమెకి ఎప్పుడు చూడు టాకటివ్ అనమాట. మాట్లాడచ్చు, కృష్ణ కథ మాట్లాడాలి. ఈ మాట అనేది ఇప్పుడు కానీ వైష్ణవుల యొక్క ఒక అది ఒక అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడినా అది కృష్ణ గురించే ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం హయ్యర్ టేస్ట్ని చూసాక చిన్న టేస్ట్ మనకి ఇష్టం ఉండదు కదా. నేను చెప్పాను కదా, భక్తి అనేది మనకి వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే ఈ భౌతిక విషయాల మీద మనకు ఆసక్తి తగ్గుతుందో అప్పుడు మనకు తెలుస్తుంది. అలా వైష్ణవులు ఇట్లా విని 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 వాళ్ళకి ఇంక దేని మీద ఆసక్తి ఉండదు, దేని గురించి వినలేరు. వాళ్ళు ఎప్పుడు శుద్ధతత్వంలోనే ఉండిపోతారు. స్టార్టింగ్లో కష్టమే ఉండొచ్చు, బట్ ఇది ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, ఈ శ్రవణం అనేది చేస్తూ ఉంటామో ఖచ్చితంగా మనము మంచి మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మదేవ యొక్క భార్య దుందులి. ఈ దుందులి ఎక్కువ టాకెటివ్, ఎప్పుడు చూడు మాట్లాడుతూ ఉంటుంది. ఎవరి గురించి మాట్లాడుతుంది? పక్కన వాళ్ళ గురించి, వాళ్ళు ఇలా అయ్యారు, వీళ్ళు ఇలా అయ్యారు. సో వాళ్ళ గురించి తప్పులు చెప్పుకోవడం కానీ, నిందలు మాట్లాడుకోవడం కానీ అలాంటివి చేస్తున్నా. ఆమెకి ఎక్కువ ఆశ ఎక్కువ, కోపం ఎక్కువ, ఇలాంటివి చాలా ఆమెలో ఉన్న క్వాలిటీస్ అనమాట. ఇప్పుడు ఈ దుందులికి ఏమైందంటే, ఈ దుందులికి ఆత్మదేవకి పిల్లలే లేరు, చాలా కాలంగా పిల్లలే లేరు. సో ఆత్మదేవకి ఎంతో బాధేస్తుంది. ఎంత బాధేస్తుంది అంటే తన ఇల్లు వదిలి ఇంకా అరణ్యాకి, ఫారెస్ట్కి వెళ్ళిపోతాడు. ఫారెస్ట్కి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక ఒకలాంటి కన్ఫ్యూజ్ స్టేట్, లామెంటేషన్ అంటారు కదా, బాధ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఆ ఎండలో తిరిగి 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 తనకి చాలా దప్పికేస్తుంది. అప్పుడు ఒక పాండ్ ఉంటుంది, అక్కడ ఒక బావి, ఒక పాండ్ అంటారు కదా, లేక్ పాండ్. అక్కడ నీళ్ళు తాగుదామనేసి ఆగి నీళ్ళు తాగుతాడు. నీళ్ళు తాగి అక్కడే కూర్చొని మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన సన్యాసి, నీళ్ళు తాగడానికి వచ్చిన సన్యాసి తనని చూసి, ఏమైంది ఆయన, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అంటే, ఆయన పాదాల మీద పడి, నాకు చాలా బాధగా ఉంది, నాకు పిల్లలే కలగలేదు, నాకు నా భార్యకి పిల్లలే కలగలేదు, దయచేసి మీరు ఏదో ఒకటి చేయండి, నాకు ఏదో ఒక ప్రసాదించండి అనేసి అంటే, అప్పుడు ఆయన చెప్తారు, నాయన అంటే ఆ సన్యాసి తన యొక్క రేఖ అంటే తన యొక్క హిస్టరీ, తన యొక్క పాస్ట్, ఫ్యూచర్ అన్ని తెలుసుకోగలుగుతారు కదా. సో అవన్నీ ఆలోచించి ఆయన చెప్తారు, నీకు పిల్లలు కలగలేదంటే తప్పేం లేదు, మంచి విషయమే. ఇప్పటికన్నా ఇదంతా వదిలేసి భగవంతుడు ఏది ఇచ్చాడో దాంతో మీరు సంతృప్తి పడి భక్తిలో ముందుకెళ్ళు, అదే నీకు శాశ్వతము. దీంట్లో అంతా నెమ్మది అనేది కలగదు. ఒకవేళ భగవంతుడు ఇచ్చింటే సంతోషం, ఇవ్వకపోతే ఎందుకు చింత, నువ్వు ఎందుకు చింతిస్తావు, చక్కగా భక్తి చేసుకో అనేసి అడ్వైస్ ఇస్తారనమాట. మనకి అడ్వైస్ ఇస్తే వింటామా అసలు? ఎందుకంటే మనకు ఒక ఆశ ఉన్నప్పుడు ఎవరన్నా అడ్వైస్ ఇస్తే వినలేం. మనం అలాగే ఆత్మదేవ కూడా వెళ్ళలేకపోతాడు. అదంతా నాకు వద్దు, నాకు సన్యాసం తీసుకుంటే అందులో ఏముంటుంది, భార్య పిల్లలతో ఉంటేనే కదా ఆనందం, నాకు దాంట్లో ఏమి పెద్ద టేస్ట్ లేదు, కాబట్టి దయచేసి నాకు ఒక బిడ్డని కలగాలి, నాకు బిడ్డ కలగాలి, ప్రసాదించండి అనేసి ఆత్మదేవ కోరుకుంటారు. ఇంకా ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ సన్యాసి కూడా ఒక పండు ఇచ్చి, ఈ పండుని నీ భార్య చేత తినిపించు, ఇది తిని 1 year, ఒక సంవత్సరం కాలం ఆమె కంప్లీట్గా చాలా క్లీన్గా ఉండాలి, ఏ వ్యసనాలు ఉండకూడదు, చేస్ట్గా ఉండాలి, పతివ్రతగా మంచిగా ఉండాలి, చారిటీ ఎక్కువ మందికి దానాలు చేయాలి, ఇలా ఆమె ఇవన్నీ చేస్తూ ఉండాలి. అలానే ఆమెకి దయ కలిగి ఉండాలి, అందరి మీద దయ అనేది ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, రోజుకి ఒకసారి తినాలి. ఈ మాట చెప్పి ఇలాగానే చేసింది అంటే కరెక్ట్గా 1 yearకి నీకు చాలా మంచి బిడ్డ నీకు పుడతాడు అనేసి అంటారనమాట. సరే అనేసి ఆత్మదేవ చాలా హ్యాపీ అయిపోతారు. చాలా హ్యాపీ అయిపోయి వెళ్ళి ఇంకా వాళ్ళ భార్యకు చెప్తారు, చూడు నాకు ఒక సన్యాసి నాకు ఆయన దయతో ఈ పండుని ఇచ్చారు, నువ్వు ఈ పండుని తినాలి, తింటే మనకు బిడ్డ పుడతాడు అని. సరే నా పండు పెట్టుకొని ఈమె దుందులి అనుకుంటుంది, అమ్మో ఈ పండు ఏమో తెచ్చేస్తాడు, ఇది తినేస్తే నాకు బిడ్డ కంటానంట, ఒకవేళ అది తినకుండా, అది చెప్పారు కదా ఒక సంవత్సరం ఒక రోజుకి ఒకసారి తినాలని, 1 సంవత్సరం పాటు అలా తింటే నేను ఎంత వీక్ అయిపోతాను, అసలు బిడ్డని కడుపులో పెట్టుకుంటే ఒకవేళ ఏమైనా దొంగలు అవి, ఎందుకంటే మాకు చాలా ఆస్తులు ఉన్నాయి కదా, వాళ్ళకి డబ్బులతో ఆమెకి బాగా అటాచ్మెంట్, ఎవరైనా దొంగలు వస్తే నేను పరిగెత్తగలుగుతానా బిడ్డను కడుపులో పెట్టుకొని, అలా ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంది. ఒకవేళ సుఖాచార్య చేశాడు కదా ఆ వితికాకి, కడుపులో 16 సంవత్సరాలు కడుపులోనే ఉండి కష్టం పెట్టాడు కదా, అలా ఏమైనా చేస్తే నా వల్ల అవుతుందా అలా అనుకుంటుంది. ఇంకోసారి ఏమనుకుంటుంది, ఒకవేళ బిడ్డ బయటకు వచ్చే టైంలో ఒకవేళ రాకపోతే, అక్కడే ఆగిపోతే, నాకు ప్రాణం పోయేస్తే, అప్పుడు ఈ సొత్తు, ఈ ఆస్తంతా ఎవరు తీసుకెళ్ళిపోతారు, ఎవరో
ఆలోచిస్తారు కదా, నేను ఆలోచించలేను కదా అనేసి ఇన్ని రకాలు ఆలోచించి ఆమె కంప్లీట్గా ఒక డెసిషన్కి వస్తుంది, నేను దీన్ని తినకూడదు, నేను ఇట్లే ఉండిపోవాలి, నా అందం అంతా చెడిపోతుంది, సంథింగ్ లైక్ దాట్. ఆమె అలా అనుకొని ఆమె తినకుండానే ఉంటుంది. తర్వాత తన చెల్లెల్ని పిలిచి దీనికి ఒక ఉపాయం చెప్పు, మా భర్తని సంతృప్తిపరచాలి, నేను ఇది తినకూడదు, ఏదో ఒక ఉపాయం చెప్పు అంటే అప్పుడు వాళ్ళ చెల్లి చెప్తుంది, సరే నేను ఇప్పుడు ఎట్లా గర్భవతిగా ఉన్నాను కదా, 6 నెలల తర్వాత నాకు మిస్క్యారేజ్ అయిపోయిందని అందరికీ చెప్పేస్తాను, కానీ నా భర్తకి మాత్రం విషయం చెప్తాను, నా బిడ్డని చక్కగా నీకు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు మీ ఆయనకి నీ బిడ్డని చెప్పు, కానీ దీనికి బదులుగా నాకు ఎంతో కొంత ధనము ఆస్తి కావాలి అంటుంది. ఇంకెంతో సంతోషపడిపోయి ఆమె సరే అంటుంది. ఆ బిడ్డని ఆమె 1 సంవత్సరం తర్వాత ఆ బిడ్డని కంటుంది. అలానే ఇంకో పాయింట్, ఏదైతే పండు ఇచ్చారో ఆ సన్యాసి, ఇది టెస్ట్ చేయడానికి, ఈమెకు నమ్మకం లేదు సన్యాసుల మీద, భక్తుల మీద ఏం నమ్మకం లేదు కాబట్టి టెస్ట్ చేద్దాం అనేసి వాళ్ళ ఇంట్లో ఉన్న గోవుకి ఆ పండుని ఇచ్చేస్తారు. ఓకేనా, ఆ పండు ఏం చేస్తుంది, ఆవు ఏం చేస్తుంది, ఆ పండుని తింటుంది. ఆ పండు తిన్న 3 నెలలకి ఆవు కూడా జన్మనిస్తుంది. ఒక పక్క చెల్లెలు జన్మ ఇచ్చింది, తన పేరు దుందుకారి అని పేరు పెడతారు. అలానే ఆవు జన్మ ఇచ్చిన, కానీ మనిషి జన్మ మానవుడికే జన్మనిస్తుంది ఆవు, కానీ తనకి చెవులు వచ్చి ఆవు చెవులు ఉంటుంది కాబట్టి గోకర్ణ అని పేరు పెడతారు. సరే, ఇప్పుడు ఇదంతా చూస్తున్న ప్రజలందరూ అమ్మో ఎంత అదృష్టము, తనకి పిల్లలే లేదనుకుంటే ఆవు కూడా, తన ఇంట్లో ఉన్న ఆవు కూడా ఒక బిడ్డని జన్మించింది అంటే ఎంత భగవంతుడి యొక్క మర్సీని అలా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సరే, ఇప్పుడు 2 పిల్లలు కన్నారు, కానీ ఈ దుందుకారి ఉన్నాడు కదా, తనకి ఎంత చెడ్డ అలవాట్లు అంటే అసలు ఎట్లయినా అమ్మ నాన్నకి మర్యాద ఇవ్వడు, ఎంతసేపు తన యొక్క ఆనందం గురించి ఆలోచిస్తారు, ఇంకొకరికి హెల్ప్ చేయాలి, ఇంకొకళ్ళకి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి అనేది లేదు, బయట ప్రజల్ని మోసం చేయడం, దొంగలించడం, ఇలా చాలా విషయాలు తను చేస్తాడనమాట. చాలా చాలా బ్యాడ్ క్వాలిటీస్, ఇంకా కలి పురుషుడు అనుకోండి, అన్ని బ్యాడ్ క్వాలిటీస్ తనకి. అలానే మీరు ఇటు గోకర్ణని చూస్తే చాలా ఎఫర్జెంట్గా, చూడగానే అంత అందంగా ఉంటాడు గోకర్ణ. ఆ గోకర్ణ చాలా రిలీజియస్గా ఉంటాడు, చాలా పద్ధతిగా రినౌన్స్డ్గా ఉంటాడు. రినౌన్స్డ్గా అంటే సింపుల్గా ఉంటాడు, దేని మీద అటాచ్మెంట్ లేకుండా చక్కగా గోకర్ణ ఉంటాడు. వీళ్ళిద్దరూ పెరిగి వస్తున్నారు. ఎప్పుడైతే దుందుకారి పెద్ద అవుతూ ఏమవుతుందంటే అసలు వేశ్య స్త్రీలతో కలిసి తిరుగుతాడు, ఇంట్లోకి తెచ్చుకుంటాడు, చాలా తప్పు పనులు చేస్తారు, దొంగతనాలు అన్నీ చేస్తాడు. ఇంకా అలా చేసి లాస్ట్కి వాళ్ళని సంతృప్తి చేయడానికి ఎవరిని, ఆ 5 ప్రాస్టిట్యూట్స్ని తెచ్చుకుంటాడు కదా, వాళ్ళని సంతృప్తి చేసుకోవడానికి ఎన్నో తప్పులు చేసి ఇంకా ఇంట్లో ఉన్న ధనాన్ని కూడా మొత్తము కంప్లీట్గా ఫ్లరిష్ చేసేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆత్మదేవకి చాలా కష్టమైపోతుంది. అయ్యో, ఆ రోజు సన్యాసి చెప్పాడే కొడుకు వద్దని, నేనే అనవసరంగా కొడుకు కావాలి తెచ్చుకున్నాను, నేను నా భార్య ఉన్నప్పుడే చక్కగా ఉన్నాం కదా, ఈరోజు ఇంత స్థితి వచ్చిందే అని అసలు సంతోషం లేకుండా ఆయన ఇంక వెళ్ళిపోవాలి ఎక్కడికన్నా, ప్రాణాన్ని వదిలేద్దాం, వద్దు ఇవన్నీ చూడాలా అనేసి అనుకుంటాడు. ఆ టైంకే గోకర్ణ వచ్చి, నాన్నగారు ఇంకనన్నా తెలుసుకోండి, ఇందులో ఏమాత్రం ఇప్పుడు మీ భార్య పిల్లలు అనే అటాచ్మెంట్ పెట్టుకోవద్దండి, అందరినీ ప్రేమించండి, అంతేగాని మీరు వాళ్ళతో అటాచ్ అవ్వద్దండి, మీరు చక్కగా ఫారెస్ట్కి వెళ్ళి, అప్పట్లో చక్కగా ఫారెస్ట్కి వెళ్ళి తలుచుకుంటారు కదా భగవంతుడిని, అక్కడ కూర్చొని భగవంతుని తలుచుకోండి, సన్యాసులు ఎవరైనా వస్తే, భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమాత్రం ఒక మనసులో ఒక స్వార్థం అనేది లేకుండా వాళ్ళకి మీరు సర్వ్ చేయండి, మీ మనసులో ఏమాత్రం ఇంద్రియ తృప్తి అనే ఆలోచనని పక్కన పెట్టేసేయండి, భగవంతుడి యొక్క ఇంద్రియాలను తృప్తి చేయాలనే ఆలోచన మాత్రం మీరు మనసులో పెట్టుకోండి అని ఇవన్నీ బోధిస్తాడనమాట. బోధిస్తే ఆత్మదేవ అయ్యో ఎంత చక్కగా చెప్పావు తండ్రి అనేసి ఆయన కూడా అక్కడికి వెళ్ళి భగవంతుడిని ఎంతసేపు స్మరిస్తూ అందరికీ సేవ చేస్తూ లాస్ట్కి భగవద్ధామాన్ని చేరుకుంటాడు ఆత్మదేవ. సరే, ఇలా జరిగిపోతే ఇటుపక్క దుందుకారి ఏమో ఇంట్లో 5 వేశ్యలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో అదేమంటారు, కామం వల్ల అన్ని మర్చిపోయి తప్పులు చేస్తూ ఉంటాడనమాట. అజ్ఞానం అనే అంధకారంతో అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. సో ఏమైంది, ఇలా జరగడం వల్ల వాళ్ళ అమ్మ ఉంటుంది కదా దుందులి, ఆ దుందులిని కొట్టేవాడు, నీ మొత్తం ఆస్తి ఇచ్చే, మిగిలిన ఆస్తి కూడా నాకు ఇచ్చే అనేసి కొట్టేవాడు. అసలు ఎట్లా కొట్టేవాడు అంటే ఆమె వల్ల కాదు, ఇంకా ఆమె కూడా నా వల్ల కాదు వీడిని భరించేది అనేసి ఆమె కూడా వదిలి వెళ్ళిపోయి బావిలో పడిపోతుంది, ప్రాణం వదిలేస్తుంది.
ఆమె ఎప్పుడైతే ప్రాణం వదిలేస్తుంది ఇంకెవరు లేదు కదా, ఇంక ఇష్టరాజ్యం ఆల్రెడీ అలానే ఉన్నాడు, ఇంకా అంతే కదా కంప్లీట్గా ఆ వేశ్య స్త్రీలతో ఉంటాడు. ఆ వేశ్య స్త్రీలు ఎంతసేపు మాకు అది కావాలి మాకు ఇది కావాలి అనేసి అనడం, ఈయన పోయి ఎక్కడైనా దొంగతనం చేయడం, ఇదే పని అనమాట కంప్లీట్గా. ఇలా చేయడం వల్ల ఏమైంది, ఒకరోజు ఈ వేశ్య స్త్రీలు సరే ఇవన్నీ తెస్తున్నాడు కానీ ఒకవేళ ఎవరన్నా తెలిసొచ్చి వీడు దొంగతనం చేస్తున్నాడని తెలిసొచ్చి వీడిని పట్టుకొని మనల్ని పట్టి చెరసాల్లో వేసి లేదా మనల్ని బంధించి ఆస్తి అంతా వెళ్ళిపోతుందే, కాబట్టి మనం ఒక పని చేద్దామని వాళ్ళందరూ మూకుమ్మడిగా ఒక డెసిషన్ తీసుకుంటారు, ఈ రోజు రాత్రి తను చంపేయాలి అని. అలానే వాళ్ళు అనుకున్నట్టుగా తన అందరినీ చేతులు కాళ్ళు కట్టేసి ఆయన చెప్తాము ఇక్కడ నులుపుదామంటే చాలా కష్టం, అతి కష్టం మీద ప్రాణాలు పోవట్లేదు ఆయనకి. అప్పుడు ఇంకేం చేస్తారు, ఒక వుడ్ ఉంటుంది కదా, వుడ్ చెక్క, దానికి ఫైర్ అంటించి వుడ్కి దాన్ని నోట్లో తీసుకొచ్చి పెట్టేస్తారనమాట. అట్లా ఏమవుతుందంటే కంప్లీట్గా తన బాడీ అనేది విల్ బి బర్న్డ్ ఇంటూ యాషెస్, కంప్లీట్గా యాష్ అయిపోతాడు. అప్పుడు తను చనిపోతాడు, ఇంకా భూతంగా తిరుగుతూ ఉంటాడు అనమాట. సరే ఇప్పుడు అందరు అడుగుతారు కదా ఎక్కడ దుందుకారి అని అందరు అడిగినప్పుడు ఈ వేషస్తులు చెప్తారనమాట, బయటకు వెళ్ళినాడు, 1 సంవత్సరం తర్వాత వస్తాడు, మా కోసం ధనం తెచ్చడానికి వెళ్ళారు. ఇందులో ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఎవరైతే ఇట్లా సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రియ తృప్తి కోసం ఉంటారో వాళ్ళ మాటలు నమ్మకూడదు మనం. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్వార్థంగానే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే చేస్ట్గా పతివ్రతగా సెల్ఫ్లెస్గా ఉంటారో వాళ్ళ మాటలు మనము ధైర్యంగా నమ్మచ్చు. ఇప్పుడు వీళ్ళు అబద్ధం కదా, ఎంత పెద్ద అబద్ధం, చంపేశారు కానీ ఆయన లేదు అనేసి ఆయన వెళ్ళున్నారు వచ్చేస్తారని వాళ్ళు ఎంతో ఈజీగా ఆ మాట చెప్పారు. ఒక జీవిని చంపేసి ఆ మాట చెప్తున్నారంటే చూసుకోండి ఎంత కఠినంగా ఉందో వాళ్ళ మనసు. సో అందుకని అటువంటి అసోసియేషన్ మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు. సో ఏమైంది, తన జీవితం అయిపోయింది. ఎవరి జీవితం, దుందుకారి జీవితం. ఈ విషయము గోకర్ణ ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు కదా, ఆ నాన్నగారు ఎప్పుడైతే వెళ్ళిపోతారో గోకర్ణ కూడా తీర్థయాత్రకి వెళ్ళిపోతారు, ఇంకా అమ్మ కూడా లేదు, ఇంకేముంది తిరుగుతూ ఉంటే ఆ గోకర్ణకి విషయం తెలిసొస్తుంది, అన్నయ్య చనిపోయాడు అని. సరే వెంటనే గయాలో వెళ్ళి శ్రాద్ధ చేస్తారు, సెరిమనీ ఉంటుంది కదా శ్రాద్ధ, అవన్నీ చేస్తాడనమాట. చేశాక ఒకనొక రోజు మళ్ళీ తిరిగి వాళ్ళ టౌన్కి వచ్చినప్పుడు వాళ్ళ టౌన్లో ఏమవుతుంది, ఇంటికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేస్తాడనమాట. నిద్ర చేసినప్పుడు ఈ భూతం ఉంది కదా, ఎవరు దుందుకారి యొక్క ఆత్మ ఏమవుతుందంటే డిఫరెంట్ ఫామ్స్ తీసుకుంటుంది, రకరకాల ఫామ్స్ తీసుకొని భయం పట్టడానికో లేకపోతే సౌండ్ చేస్తూ ఒకే సౌండ్ ఇంట్లో. అప్పుడు గోకర్ణ చాలా మంచి భక్తుడు కదా, తనకెందుకు భయం, మనము కృష్ణ అనే లైట్తో ఉన్నాం, లైట్తో ఉన్నప్పుడు కలి అనే డార్క్నెస్ కానీ భయం కానీ ఏది కానీ మనకు ఉండదు, అంతే కదా. నేహ విక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మనకు అసలు భగవంతుడి గురించి ఎప్పుడైతే కొంచెమైనా తెలుసుకున్నామో మనకు భయం అనేది ఉండదు కదా. అలా గోకర్ణకు ఏమాత్రం భయం లేదు, చాలా ఓపిక్గా, ఎవరు మీరు, ఎందుకు ఇలా ఉన్నారు, మీకు ఏ కష్టం వచ్చింది, ఏం తప్పు చేశారని ఇలా ఉన్నారు అంటే అప్పుడు తను చెప్తారు, నేను మీ అన్నని దుందుకారి అనేసి అంటారనమాట. అప్పుడు దుందుకారి ఏమంటాడంటే నేను ఎన్నో తప్పులు చేశాను ఇలా అయిపోయాను అనేసి అంటే అప్పుడు వెంటనే గోకర్ణ చెప్తాడు, అయ్యో అన్నయ్య నేను మీకు శ్రాద్ధ కూడా ఇచ్చాను కదా గయాలో, మరి ఎందుకు ఇలా మీరు ఇంకా ఇట్లే ఉన్నారా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి దుందుకారిని అడుగుతాడనమాట గోకర్ణ. అప్పుడు దుందుకారి చెప్తాడు, నేను చాలా తప్పులు చేశాను, నువ్వు ఎన్ని శ్రాద్ధలు ఇచ్చినా ఎన్ని చేసినా ఆ తప్పులు పోవు, ఎందుకంటే చిన్న తప్పులు కానీ నేను చేస్తుంది అంటే. అప్పుడు గోకర్ణ వెంటనే అవునా, అయితే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఏం చేయాలి అని గోకర్ణ ఆలోచిస్తూ సూర్యదేవని ప్రార్థిస్తాడనమాట. అప్పుడు సూర్యుడు చెప్తాడు, నువ్వు శ్రీమద్ భాగవతాన్ని తనకి వినిపించు, అదొక్కటే తనకి మార్గము అనేసి అంటాడు. వెంటనే ఇంకా గోకర్ణ ఏం చేస్తాడు, శ్రీమద్ భాగవతాన్ని వినిపించడానికి అందరికి తను ఇంకా చెప్పబోతున్నాడు, భాగవత్ సప్తాహ చెప్పబోతున్నాడు అని నిర్ణయించుకున్న వెంటనే ఆ సిటీ మొత్తం ప్రాప్తించి అందరికి తెలిసిపోతుంది అనమాట. ఆ నోట ఈ నోట వెళ్ళి గోకర్ణ చెప్పబోతున్నాడు భాగవతం, ప్రతి ఒక్కరు ఇష్టంగా. ఇప్పుడు మీరు ఎలాగైతే ఎంతో ఇంట్రెస్ట్గా ఈరోజు కూర్చొని వింటున్నారో అలాగే ఆ పుణ్యవాన్లు అంటే అంత పుణ్య పురుషులు అందరూ అక్కడ వెళ్ళి కూర్చొని చక్కగా భాగవత శ్రవణం చేయడానికి ప్రతి ఒక్కరు వచ్చి కూర్చుంటారనమాట. ఎంత మంది జనాలు వచ్చారంటే పైనున్న దేవతలే ఆశ్చర్యపోయారంట, అంతమంది జనాలు వచ్చి కూర్చున్నారంట భాగవత సప్తాహ వినడానికి.
ఇంకంతే గోకర్ణ చెప్పడం మొదలెట్టాడనమాట. గోకర్ణ చెప్తూ ఉంటే మన దుందుకారి ఉన్నారు కదా, ఆయన ఎక్కడ కూర్చోగలుగుతాడు? ఆయన కదా ఆత్మ కదా, హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్. ఎక్కడ కూర్చోగలుగుతాడు? బాడీ లేదు. సో ఒక బ్యాంబూ చెట్టు ఉంటుంది, ఆ బ్యాంబూ చెట్టు లోపల ఒక 7 హోల్స్, రంధ్రాలు ఉంటాయి. అందు లోపలికి వెళ్ళి చక్కగా కూర్చునేస్తాడు. ఇంకా 7 రోజులు కథలు వింటూ ఎంత శ్రద్ధగా వింటాడంటే ప్రతి ఒక్క రోజు ఆ 7 హోల్స్ ఉన్నాయి కదా, అవి అట్లే పెద్ద సౌండ్ చేస్తూ అట్లే బర్స్ట్ అవుతుంది అనమాట. అట్లా 7వ రోజు కంప్లీట్గా చెట్టే బర్స్ట్ అయిపోతుంది. అంటే దీని అర్థము తను కంప్లీట్గా విముక్తి అయిపోయాడు అనమాట. ఎవరు? దుందుకారి. ఎంతో తప్పులు చేసిన అమ్మా నాన్నని కూడా సైతం లెక్క చేయకుండా ఎంతసేపు చెడు వ్యసనాలు, చెడు అసోసియేషన్లో ఉన్న దుందుకారికి 7వ రోజు ఏమైంది? తనకి విముక్తి వచ్చిందనమాట. అప్పుడు ఏమైంది? అందరూ చూస్తున్నారు. మనం ఇప్పుడు ఎవరిని చూడలేమనుకోండి మన కళ్ళ ముందు, కానీ అప్పట్లో వాళ్ళు చాలా ఎంతో పుణ్యపురుషులు కాబట్టి వాళ్ళ కళ్ళ ముందే నలుగురు వచ్చి ఆ గోకర్ణని విమానంలో, వైకుంఠ విమానంలో తీసుకెళ్తానమాట. 4 భుజాలు పెట్టుకున్న వాళ్ళు తీసుకెళ్తుంటే అప్పుడు గోకర్ణ అడుగుతున్నాడు, తనకు ఒక డౌట్. అందరూ విన్నారు కదా, ఇక్కడ అందరూ చాలా ఇంట్రెస్ట్గా విన్నారు కదా, మరి ఎందుకు మా అన్నకి మాత్రమే జరిగింది, మన అన్నకు మాత్రమే ఈ వైకుంఠ ప్రాప్తి ఎందుకు, మిగతా వాళ్ళకి ఎందుకు దొరకలేదు అనేసి అంటే అప్పుడు అన్నారు, అందరూ విన్నారు కానీ అందరూ వినేదానికి తను వినేదానికి తేడా ఉంది అన్నారు. ఈ తేడా ఏంటంటే తను కంప్లీట్గా ఆ 7 రోజులు ఏం తినలేదు, ఏం ఆలోచన లేదు, తనకి కంప్లీట్ ఫోకస్ భగవంతుడి యొక్క లీలలు, గుణాలు, ఆయన రూపాలని అన్నింటినీ తెలుసుకోవాలన్న తపన, ఆ తపనతో విన్నాడు కాబట్టి తనకి ఇది వచ్చి తనకి దొరికిందనమాట. సో ఎలా వెళ్తున్నాడంటే దుందుకారి చక్కగా ఒక బ్లాక్ బాడీతో, పైన ఏమో తులసిమాల, పైన కిరీటము, అంత చక్కగా వైకుంఠ రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఇవంతా చూసి అందరు తెలిసి వస్తుందన్నమాట, ఎంత గొప్పదో భాగవత శ్రవణం చేయడం, భాగవతం వినడం ఎంత గొప్పదో. అంతే కదా, భగవద్గీతలో చెప్పాడు కదా, జన్మ కర్మ చమే దివ్యం యోమే ఏవం తత్వతి, జన్మ కర్మ చమే దివ్యం యోవే. హరే కృష్ణ. సరే, ఆ శ్లోకం యొక్క అర్థము, ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ కర్మ, ఆయన యొక్క లీలల గురించి, ఆయన రహస్యాన్ని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోజున. ఎవరైతే ఈ బాడీని వదిలిన వెంటనే వాళ్ళకి ఇంకో జన్మ అనేది లేనలేదు అర్జున అనేసి కన్ఫర్మ్గా చెప్పాడు. 4.9 శ్రీమద్ భగవద్గీత 4.9. సో ఎంత ఇంపార్టెంట్ చూడండి, అది సత్యం. అది ఎవరైతే కొంచెం తెలుసుకోవాలి. సో ఎలా తెలుసుకుంటాం? శ్రీమద్ భాగవతం రూపంలోనే మనము తెలుసుకోగలుగుతాం భగవంతుడి గురించి. ఇక్కడ ఇంకో విషయము, దుందుకారి ఎంత శ్రద్ధగా విన్నారు అంటే, ఇప్పుడు వినడంలో కూడా 5 రకాలు ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్యాప్ ఉందండి, ట్యాప్ని మనము తిప్పుతున్నాం, ఆ నీళ్ళు బకెట్ పెట్టాము, బకెట్ ఒకరు ఎట్లా పెడతారంటే బకెట్ని బోల్తో పెట్టేస్తున్నారు. చక్కగా ఇలా పెడితే ఓపెన్గా పెడితే మనము నీళ్ళు అనేది లోపలికి వెళ్తుంది. ఒక రకమైన జనాలు ఎట్లా అంటే బకెట్ని బోల్తో పెట్టేసి అప్ సైడ్ డౌన్ అలా చేసేసి వాళ్ళు ట్యాప్ తిప్పితే నీళ్ళు నిండదు కదా. సో అలా మనం కూడా ఇక్కడే ఉంటాం, వింటున్నాం అందరం, కానీ మన ఆలోచనలంతా ఎక్కడో ఏదో ఏం చేస్తున్నాం వంట, ఇంకా ఆడవాళ్ళు అయితే వంటల గురించి, రాత్రి ఏం చేయాలని, మగవాళ్ళు అయితే రేపటి గురించి, ఏదో సంథింగ్ మన మైండ్లో అనేది పోతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కూడా దీని యొక్క ఎఫెక్ట్ వాళ్ళు అనుభవించలేరు. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా అంటే, బకెట్ పెట్టింటారండి, నీళ్లు తిప్పింటారు, కానీ ఆ బకెట్లో రంధ్రాలు ఉంటాయి. అంటే వాళ్ళు వింటారు, ఒక చెవులో వింటారు, ఇంకో చెవులో వెంటౌట్ వదిలేస్తారనమాట. అలా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి దాని యొక్క సాక్షాత్కారం ఉండదు, అనుభవించలేరు. ఇంకా 3వ రకం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే, మురికి నీళ్ళు ఉంటుంది కదా, ఆ మురికి నీళ్ళు ఉన్న బకెట్ని పెడతారు, మళ్ళీ నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు ఎట్లా వస్తుంది, అది కూడా మురికే అవుతుంది కదా, అది కూడా మురికే అవుతుంది. సో దాట్ వే అది కుదరదు, అయిందా. ఇంకా 4వ రకం వాళ్ళు ఎట్లా అంటే, కంప్లీట్గా వాళ్ళకి ఏంటంటే, నా బకెట్ ఫుల్గా ఉంది, నాకు అవసరం లేదు నీళ్ళు, అంటే నాకు అన్నీ తెలుసు, ఒక ఈగో అనమాట, నాకు అన్నీ తెలుసు, నేనేం వినాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర వినాల్సిన అవసరం లేదు. భగవంతుడి యొక్క విషయాలు ఎన్నిసార్లు విన్నా మనకు ఏమాత్రం టైర్డ్ అవ్వదు. ఎందుకంటే ఇది ట్రాన్సెండెంటల్, ప్యూర్. ఇది మన కోసమే లీల చేశాడు. తెలుసు కదా, కంసాని ఎట్లా చంపాడు కృష్ణుడు? ఒకే ఒక గుద్దు, జస్ట్ 1 టైట్ గుద్దు, జస్ట్
నువ్వు ఒక ఫిస్ట్ తీసుకుని ఇలా కొట్టాడు, అంతే అయిపోయింది, కంచి చనిపోయాడు. దీనికి ఇంత లీల చేయాలా? 10th కాంతి నుంచి స్టార్ట్ చేస్తే కృష్ణబాబు దేవాది దేవుడు ఎన్ని చేశాడు లీలలు మనం చెప్పుకుంటా పోవచ్చు. ఎందుకు ఇవన్నీ? మన కోసమే. ఇవన్నీ వింటూ వింటూ మనలో ఉన్న అనర్థాలు అంతా పోతూ భగవంతుడితో మనకు ఆ బంధం అనేది మనకి ఏర్పడడానికి ఆయన దయతో ఇవన్నీ చేస్తున్నాడు కదా. అలా 4వ రకం వాళ్ళు కూడా ఎట్లా ఈగో, నాకు అన్నీ తెలుసు నేను వినాల్సిన అవసరం లేదన్న ఈగో. ఇంకా 5వ రకం వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే వాళ్ళు చాలా అద్భుతం అనమాట. చక్కగా బకెట్ తీసుకొస్తాను, నీట్ బకెట్ తీసుకొచ్చి ఖాళీగా ఉంటుంది ఆ బకెట్, చక్కగా పెడతారు, ట్యాప్ తిప్పుతారు, నీళ్ళు ఫుల్ అవుతుంది. అంటే కంప్లీట్గా కృష్ణ కథ అనేది శ్రద్ధగా వింటారు. అలా విన్నవారు ఎవరు ఇప్పుడు ఈరోజు కథలో? ఎవరు? దుందుకారి చక్కగా విన్నాడు కాబట్టి తనకి మోక్షం అనేది లభించింది. ఓకే, సో ఇప్పుడు 2 కథలు మనం విన్నాము, ఎంత భాగవతం యొక్క గొప్పతనం. అలానే ఫస్ట్ పరీక్షిత్ సుఖదేవ గోస్వామి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, తర్వాత గోకర్ణ దుందుకారికి చెప్పారు. తర్వాత 30 సంవత్సరాలు గోకర్ణ చెప్పిన 30 సంవత్సరాల తర్వాత కార్తీక మాసంలో 9వ రోజు కుమారాస్, మనకు తెలుసు కదా బ్రహ్మకుమారులు 4 వాళ్ళు నారద మునికి ఈ మొత్తం శ్రీమద్ భాగవతాన్ని చెప్పారనమాట. సరే, ఇప్పుడు మనము ఎందుకు చెప్పారు, వాట్ ఈస్ ద రీజన్, అసలు ఏం అవసరం వచ్చింది అక్కడ అంటే? అవసరమే, మనకు ఒక రీజనే అవసరం లేదు, బట్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఒకనొక రోజు నారదముని కలియుగంలో ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నాడు, అన్ని పుష్కరాలు అన్ని చోట ఆయన తిరుగుతున్నాడు అనమాట. అన్ని తిరుగుతుంటే ఆయనకి ఎక్కడ కానీ ఒక నిమ్మతనే దొరకట్లేదు, ఎవరు కానీ ప్రశాంతంగా ఉండట్లేదు. ఆయనకి ఏదో ఒక కలత చెందుతున్నాడు నారదముని కూడా. సరే, ఇప్పుడు ఏం చేయాలి అనేసి ఆయన తిరుగుతూ ఉండగా దూరంలో ఒక ఆవిడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆమె దూరంలో ఒక ఆవిడ చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ చాలా బాధతో ఉంది, చాలా ఏడుస్తూ ఉంది. ఆమె దగ్గర 2 ముసలి వాళ్ళు ఉన్నారు. ముసలి వాళ్ళు ఎట్లా అంటే ఇంకా శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది, అలా పీల్చుకుంటూ అట్లా ప్రాణం పోయేటట్టు ఉంది వాళ్ళ పరిస్థితి కూడా. అలానే ఇక్కడ చూస్తే ఆమె చుట్టూ చాలా మంది అందమైన వాళ్ళు, ఆడవాళ్ళు ఆమెకి నింజామరులు విసురుతున్నారు. ఇప్పుడు నారదముని దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళిన వెంటనే అప్పుడు మన అక్కడ ఉన్న ఆమె వెంటనే నారదమునికి నమస్కరించుకొని, ఓ నారద, మీ యొక్క అసోసియేషన్ ఒక్క నిమిషం దొరికిన స్వల్పం లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్ అంటే సాధు యొక్క సంఘ వాళ్ళ యొక్క అసోసియేషన్ కొంచెం మనకు దొరికినా మనకేమవుతుంది? సర్వసిద్ధి అన్నీ మనకి ప్రాప్తిస్తుంది. అంటే ఎవ్రీథింగ్ విల్ బి అస్పీషియస్ ఫర్ అస్. అలాంటప్పుడు మాకు సాధు సంఘ దొరికింది, దయచేసి నా ఈ కష్టం నుంచి నన్ను బయట పెట్టండి, మీ వల్ల మాత్రమే ఇది కుదురుతుంది. ఒకప్పుడు మీ యొక్క అసోసియేషన్ వల్ల ప్రహ్లాద్ మహారాజు ఈ మాయనే జయించాడు. ఇంకో పక్క ధ్రువ లోకానికే వెళ్ళారు. ఇంత మీరు దయ చూపిస్తారు, అలానే నా మీద దయ చూపించి నా యొక్క కష్టాన్ని తీర్చండి అని. అప్పుడు నారదుని అంటారు, ఎవరమ్మా నువ్వు, నీ చుట్టూ ఇంతమంది ఉన్నారు, ఎవరు నీకు ఫ్యాన్ విసురుతున్నారు, ఇక్కడ ఎవరు 2 ఇలా బాధపడుతున్నారు అని అడిగితే అప్పుడు ఎవరు చెప్తారు? ఆమె చెప్తారు, ఇంకా స్టార్ట్ చేస్తారు ఆమె యొక్క హిస్టరీ మొత్తం. నేను భక్తిదేవి, నాకు ఇవి ఎవరైతే ఇక్కడ విసురుతున్నారో వీళ్ళందరూ నదులు, పుణ్య నదులు, గంగా యమున అందరూ నాకు విసురుతున్నారు. ఇక్కడేమో 2 ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో కాదు, నా యొక్క పిల్లలు, జ్ఞానం వైరాగ్యం నా యొక్క పిల్లలు. సో నేను పుట్టింది వచ్చి తమిళనాడులో, ద్రవిడ, సౌత్ ఇండియాలో ద్రవిడ దేశం, తమిళనాడులో పుట్టాను. అక్కడి నుంచి నేను కర్ణాటకలో పెరిగాను, అక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళాను, అక్కడ నుంచి ద్వారకాకి వెళ్ళాను. అంత మహారాష్ట్ర వరకు బాగానే ఉంది, తమిళనాడులో చక్కగా పుట్టాను, కర్ణాటకలో పెరిగాను చక్కగా, ద్వారకా మహారాష్ట్రలో హ్యాపీగా ఉన్నాను. బట్ ఎప్పుడైతే నేను ద్వారకా వెళ్ళానో అక్కడ నన్ను అందరూ నెగ్లెక్ట్ చేసేసారు, కాబట్టి నేను చాలా ఓల్డ్ లేడీ అయిపోయాను. చాలా ఓల్డ్ లేడీ, ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తారు వీళ్ళందరూ వెల్త్ కోసం. అంటే చూడండి, ఒక సింపుల్ థింగ్, ఎవరైతే బాడీ గురించి ఎక్కువ ఆలోచిస్తారో వాళ్ళు మన బాడీ లోపల ఉన్న మనసులో ఉన్న ఆ భగవంతుడి గురించి ఆలోచించలేరు. ఎవరైతే దేహాన్ని గురించి ఆలోచిస్తారో దేవాన్ని వదిలేస్తారు కదా. అలా ఆ రోజు అప్పట్లో ద్వారకాలో ఎవరు భక్తిని అసలు పట్టించుకోలేదంట. సరే, ఇంకేమైంది, అక్కడ నుంచి ఆమె బలపిల్లని తీసుకొని డైరెక్ట్గా బృందావన్కి వెళ్ళారు. బృందావన్లో
ఎప్పుడైతే నేను అడుగు పెట్టానో వెంటనే నా యొక్క పూర్వ వైభవం వచ్చేసింది, నేను నార్మల్ యంగ్ లేడీ అయిపోయాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే నేనేమో యంగ్ అయిపోయాను, కానీ నా పిల్లలు ఇంకా ఓల్డ్గానే ఉన్నారు, ఇంకా వృద్ధగానే ఓల్డ్గా ఉన్నారు. దీని యొక్క అర్థం దీని యొక్క కారణం నాకేంటి అర్థం కావట్లేదు, దయచేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అంటారు. మీరు గమనించారంటే మన ఆల్వార్లు, రామానుజాచార్య వీళ్ళందరూ తమిళనాడులోనే కదా వాళ్ళందరూ ఆవిర్భవించారు. తమిళనాడులో శ్రీ సంప్రదాయ కదా రామానుజాచార్య. సో అక్కడ ఆయన ఎంతో కష్టపడి భక్తిని ఎస్టాబ్లిష్ చేశారు. భక్తి అనేదే కావాలి, అదే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ యోగా, అదే మనకి సక్సెస్ని ఇస్తుంది అనేసి రామానుజాచార్య ఎంతో కృషి చేశారు. అలానే మీరు కర్ణాటక వచ్చారంటే మధ్వాచార్య గురించి వినింటారు కదా. మధ్వాచార్య ఆయన కూడా ఎంతో కష్టపడి తీవ్రంగా కృషి చేసి భక్తిని స్థాపించారు. కాబట్టి భక్తిదేవి అందరూ బాగానే ఉన్నారు. తర్వాత మహారాష్ట్రకి వెళ్తే సంతులు, వీళ్ళు తుకారాం, వీళ్ళందరూ చాలా మంచి భక్తులు. వాళ్ళు కూడా మంచిగా భక్తిని రెస్పెక్ట్ చేసి మంచిగా వాళ్ళందరూ భక్తిని చేశారు. కాబట్టి ఆమె అక్కడ బాగుంది. ఎప్పుడైతే ద్వారకా లోపల అడుగు పెట్టానో అక్కడ ఇంకా భక్తి అనేదే లేకుండా పోయింది. కాబట్టి నన్ను అందరు నెగ్లెక్ట్ చేశారు, నేను ఇలా అయిపోయాను. కాబట్టి ఓ నారద, నేను బృందావన్కి వెళ్ళాను, అక్కడ స్పర్శ తగిలి వెంటనే నేను నార్మల్ అయిపోయాను, కానీ నా పిల్లలు ఇలానే ఉన్నారు. నేను విదేశాలకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఇమం స్థానం పరిత్యజ్య విదేశం గమ్యతే, నేను ఈ స్థానాన్ని వదిలేసి విదేశానికి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను అనేసి ఎవరు చెప్తారు? భక్తిదేవి చెప్తారు. ఇక్కడ మీరు చూడండి, విదేశం గమ్యతే, గమ్యతే అనేది పాసివ్ వాయిస్ కదా. సాంస్క్రిట్లో మీకు తెలుసుంటే గమ్యతే పాసివ్ వాయిస్ అంటే ఒకరు తీసుకెళ్తున్నారు కదా, ఎవరో ఒకరు నన్ను తీసుకెళ్తారు అన్నట్టు. మీరు గమనించారా? మన శ్రీల ప్రభుపాద్ మనందరి కోసం బృందావన్ నుంచే న్యూయార్క్ వెళ్ళారు, అబ్రాడ్కి వెళ్ళి భాగవతం తీసుకెళ్ళి అక్కడున్న ప్రజలకి ఎంతో పాపాత్ములు కదా, వాళ్ళకైతే అసలు కల్చరే లేదు, అటువంటి వాళ్ళకి భాగవతాన్ని ఇచ్చి ఈరోజు మనకంటే ఎంతో బాగా భక్తిని చేస్తున్నారు. అవునా? వీళ్ళంతా గొప్ప వైష్ణవులు. ఈ వైష్ణవుల యొక్క లక్షణమే పరదుఃఖి దుఃఖి పరసుఖి సుఖి. అంటే పక్కన వాళ్ళు ఎవరైనా బాధపడితే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు సంతోషం పడితే వీళ్ళు సంతోషం. అది వాళ్ళ యొక్క గొప్ప లక్షణం, క్వాలిటీ ఆఫ్ ఎ వైష్ణవ. అలా మన శ్రీల ప్రభుపాద కూడా అందరి ఆల్వార్లు అందరూ కూడా మన కోసం ఎంతో కష్టపడి ఇంత దూరం చేశారు. కాబట్టి మనము వీళ్ళ అడుగు చాడలోనే మనం నడవాలి. ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా వాళ్ళ వెనక్కనే నడిస్తే కంపల్సరీ మనకు కూడా ఎందుకంటే వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి ఏదైతే దొరుకుతుందో ప్రసాదంగా మనకు పంచుతారు. వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళకి ముక్తి దొరుకుతుంది, మనకి పంచుతారు. మనకు ముక్తి కావాలో ఏది కావాలో అది మీ ఇష్టం. బట్ అట్ ది ఎండ్ భగవంతునిపై చేరుకోవాలనేదే మన యొక్క ప్రయత్నం కదా. ఎప్పటికీ దాని గురించే మీరు ఫోకస్డ్గా ఉండాలి. సరే, ఇప్పుడు ఆ విధంగా చెప్తారనమాట. ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఆమె చెప్తాను, నేను అబ్రాడ్కి వెళ్తాను అంటే శ్రీ ప్రభుపాద హింట్ ఇచ్చినట్టు నాకు అనిపించింది చదువుతూ ఉంటే. సో నారద చెప్తారు, ఓ భక్తిదేవి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎవరు? నువ్వు కృష్ణుడికి చాలా ప్రియతమైన ఆవిడ. నువ్వు కృష్ణుడు స్వయంగా నిన్ను మేనిఫెస్ట్ చేశాడు. నీతో పాటు నీకు మెయిడ్ సర్వెంట్ని కూడా మేనిఫెస్ట్ చేశారు. ఆమె పేరే ముక్తి. నీ యొక్క పిల్లలు భక్తి వైరాగ్య వీళ్ళందరూ కూడా నీతోనే పంపించాడు. నువ్వు వైకుంఠ గోలోకధామంలోనూ ఉంటావు, అక్కడ అందరినీ సంతృప్తి పరుస్తావు. అలానే భూలోకంలో మా అందరినీ కూడా ఇక్కడ ఉన్న అందరినీ కూడా సంతృప్తి పరుస్తున్నావు. నువ్వెందుకు కలెక్ట్ చెందావు? ఆ రోజు కృష్ణుడు ద్రౌపది కష్టంగా ఉన్నప్పుడు ఆ రోజు ఆ సభలో చీరలు ఆగుతుంటే ఆయన వచ్చి కాపాడలేదా? ఎన్నో సందర్భాల్లో మహాభారతం అంతా చూస్తే భగవంతుడు ఎన్ని చోట్ల ఆయన కాపాడాడు భక్తుల్ని. నువ్వెందుకు బాధపడతావు? నువ్వు చాలా భగవంతుడికి చాలా డియర్. నువ్వు బాధపడద్దు, నువ్వు భగవంతుడి యొక్క పాదాలని స్మరిస్తూ నువ్వు ఉండు, ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనేసి నారదుని చెప్తారు. అప్పుడు భక్తిదేవి, మీరు మీ యొక్క మంచి మాటలతో నా మనసుని సంతృప్తి పరిచారు, కానీ నాకు ఒకే ఒక డౌట్. పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే కలి అనేది ప్రభావం స్టార్ట్ అయినప్పుడు ఎందుకు కలిని చంపలేదు? కలిని చంపేస్తుంటే ఇంత ప్రాబ్లమ్స్ వచ్చింటది కదా ఈరోజు. అలానే భగవంతుడు ఎలా ఇవన్నీ చూస్తూ ఊరుకొని అనేసి ఆమె అడుగుతారనమాట. అప్పుడు ఎందుకంటే భగవంతుడు అధర్మం అనేది ఉన్నప్పుడు భగవంతుడు ఊరుకోడు కదా. ఆమె అడిగిన క్వశ్చన్ న్యాయమే. అప్పుడు నారదుని చెప్తారు, పరీక్షిత్ మహారాజు భూలోకం అంతా అన్ని రాజ్యాన్ని జయించాక ఆయన వస్తూ ఉండగా ఆయన కలిని చూస్తారు. కలిని చంపడానికి పోయినప్పుడు కలి శరణాగతి పొందుతారు.
అంటే పరీక్షిత్ మహారాజ్ యొక్క పాదాల దగ్గర పడి నన్ను కాపాడండి, నన్ను చంపద్దండి అనేసి శరణాగతి కోరుకుంటాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించి, ఈ కలియుగం ఎంతో చెడ్డదైనా ఇందులో ఎంత ముఖ్యమైన విషయం ఉంటుంది అనేది ఊహించి ఆయన కలిని వదిలేస్తామంట. ఆ శ్లోకం కూడా చెప్తాను. శ్రీమద్ భాగవతం 12th canto 3rd chapter 51st శ్లోక. కలౌ దోషే నిదే రాజా నాస్తి ఏకో మహాగుణ కీర్తన ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజే. సో కలియుగంలో ఒక మహాగుణం ఉంది. అది ఏంటంటే ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో, ఇవన్నీ తలుచుకొని అంటే అసోసియేషన్లో భక్తుల యొక్క సాంగత్యంలో కృష్ణ భక్తి ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా భగవంతుడిని చేరుకుంటారు. అంటే భగవంతు చేరుకోవడం ఈజీ కాదు కదా. ఎందుకంటే ఫస్ట్ సత్యాయుగం నుంచి మనం ద్వాపర యుగం వరకు వచ్చినప్పుడు మనకు ముక్తిదేవి కూడా భక్తిదేవితో కలిసి ఉండింది. ఎప్పుడైతే కలియుగం స్టార్ట్ అయిందో ఆమె వెళ్ళిపోయింది. ఆమె చెప్పి పర్మిషన్ అడిగి వెళ్ళిపోతుంది. అమ్మ నేను వెళ్ళిపోతాను, నువ్వు ఎప్పుడైతే పిలుస్తావు నేను వచ్చేస్తాను తిరిగి, మళ్ళీ నేను వెళ్ళిపోతాను అని. సో అలాంటప్పుడు ఇక్కడ ముక్తి అనేది మనకి లేదు. బట్ ముక్తి లేకపోయినా భక్తి అనేది మనకి చాలా అద్భుతంగా ఉంది. ఆ భక్తి ద్వారా మనం ఈజీగా భగవంతుని పొందవచ్చు. దీనికి ఇప్పుడు చెప్తున్నారు, కం కృష్ణం లతి దదాతి ఇది కలిహి. కలి అంటే ఏంటి? ఈజీగా కృష్ణుడు అవైలబుల్, అందరికీ అవైలబుల్, ఈజీలీ అవైలబుల్. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఎన్నో ఆశ్చర్యం. ఎందుకంటే మనం చెయ్యలేము, మనం ఆల్ లిమిటెడ్ కదా. ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 100 సంవత్సరాలు అనేవాళ్ళం అప్పట్లో, విన్నాను నేను. ఇప్పుడు 50 60 అంతే. సో దట్ ఈస్ మ్యాక్సిమం. అలాంటప్పుడు మనకి దీంట్లో మనకు ఒక మంచి, అంటే ఋషులు కూడా తపస్సు చేస్తున్నారంట, అయ్యో కలియుగం వెళ్ళాలి, ఎందుకంటే ఈజీగా మనం భగవంతుని పొందగలుగుతాము. అందుకనే భక్తిదేవి చెప్తారు నారదుని, అందుకనే చంపలేదు కలిని పరీక్షిత్ మహారాజ్ అని భక్తిదేవికి చెప్తారనమాట. సరే, ఇలా జరిగినప్పుడు ఇది అనమాట ఈ 3 విషయాలు, ఈ 3 సందర్భాల్లో భగవంతుడి గురించి, ఈ శ్రీమద్ భాగవతం గురించి అందరూ చెప్పబడింది చాలా అద్భుతంగా. సో ఇలా జరిగినప్పుడు ఇంకా నారదమునిని ప్రార్థిస్తుంది ఎవరు? మన భక్తిదేవి. సరే ఇదంతా సరే చాలా సంతోషం, కానీ దయచేసి నా పిల్లల్ని నార్మల్గా తీసుకోండి, నార్మల్గా అయిపోవాలి వాళ్ళు, దానికి దారి ఏమన్నా ఉంటే దయచేసి చెప్పండి అంటే, అప్పుడు నారదముని అంటారు, సరే అమ్మా నేను ట్రై చేస్తానని ఆ జ్ఞాన యొక్క చెవులో పోయి, ఓ జ్ఞాన లే అనేసి ఆయన ట్రై చేస్తారనమాట. ఓ వైరాగ్య లే అని చెవులో పోయి చెప్తారనమాట. ఎంత చెప్పినా వాళ్ళు లేవట్లేదు. మళ్ళీ ఆయన ఇంకా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత పదే 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 చెప్తున్నారనమాట. అక్కడ రిసైట్ చేస్తున్నారనమాట. ఎంత పారాయణం చేసినా వాళ్ళు ఎవరు లేవట్లేదు. వాళ్ళు లేస్తున్నారు కానీ కళ్ళు మాత్రం తెరవలేకపోతున్నారు. ఎంతో వాళ్ళకి ఆకలి, ఎంతో దప్పిక వాళ్ళ వల్ల కావట్లేదు. వాళ్ళు లేచి అట్లే అదేమంటారు యాన్ చేసుకుంటూ, అంటే ఆవలించుకుంటూ మళ్ళీ పడిపోతున్నారు. అలా వాళ్ళిద్దరు ఉంటే ఇవన్నీ చూసి ఇంకేంటిది, ఏం దారి లేదా, వీళ్ళు ఎట్లా మళ్ళీ నార్మల్ అవుతారు అనేసి నారదముని తలుచుకుంటూ, భగవంతుడి యొక్క పాదాలను తలుచుకుంటూ ఆయన స్మరించినప్పుడు ఆకాశవాణి నుంచి ఒక మాట వస్తుంది, ఓ నారద, నువ్వు ఏదైతే ఈరోజు పని చేస్తున్నావో ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది, వాళ్ళు ఖచ్చితంగా లేస్తారు, దాని యొక్క ఉపాయం నీకు త్వరలో ఒక మంచి సెయింట్లీ పర్సన్ నీకు ఆ ఉపాయాన్ని చెప్తారు అనేసి ఇంకా ఆకాశవాణి ఇంకా చెప్పడం ఆగిపోతుంది అనమాట. వెంటనే నారదమునికి అర్థం కాలే ఏం చేయాలి, నేను ఎవరు చెప్తారు నాకు దీనికి సొల్యూషను, ఎవరు ఆ సెయింట్లీ పర్సన్ అనేసి ఇంకా ఆయన బయలుదేరుతారు. ఇంకా బయలుదేరి ఆయన మొత్తం ఎక్కడ అంటే అన్ని ప్రయాగ, కాశీ, ప్రతి చోట తిరుగుతారనమాట. ఎవరు అడిగినా ఈ విషయం ఎవరికి చెప్పినా వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ఏం తెలియదు, అసలు కలియుగం స్టార్ట్ అయిపోయింది, మీరు భగవద్గీత చెప్పారు, వేదాలు చెప్పారు, ఉపనిషత్తు చెప్పారంటే వాళ్ళు లేవలేదంటే ఇంకేముంటుంది, అందరూ ఏం దారి లేదు అనేసి ఇంకా ఈయన సరే ఏదో ఒక విధంగా నేను కాపాడాలని మాట ఇచ్చాను కాబట్టి ఆయన మళ్ళీ ఏం చేస్తారు, వెళ్తారు. ఆయన బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళేసి కంప్లీట్గా హీ విల్ స్టార్ట్ డూయింగ్ తపస్య. ఆయన సంకల్పం తీసుకుంటారు, ఎలాగైనా దీనికి ఒక సొల్యూషన్ కావాలి, భక్తిదేవి యొక్క పిల్లలు పూర్వ వైభవంలో రావాలి, కలియుగ ప్రజలకి మంచి విధంగా జ్ఞానం, భక్తి, వైరాగ్యం అనేది దొరకాలి అంటే ఎంత గొప్ప మనసు చూడండి. మన కోసం ఆయన వెళ్ళి తపస్సు చేస్తారనమాట. ఆయన తపస్సు మెచ్చి బ్రహ్మకుమార్ నలుగురు ఆయన కళ్ళ ముందు వచ్చి నిలబెడతారు. అప్పుడు ఈయనకి ఎంతో ఆనందం అయిపోతుంది. ఓ బ్రహ్మకుమారులారా, మీరు ఎంతో 5 ఏళ్ళు చిన్న బాలుడిలా కనబడతారు, కానీ మీకు ఎంతో నాలెడ్జ్ ఉంది, భగవంతుడి జ్ఞానం ఎంతో ఉంది మీకు, మీరు ఎందుకు ఇంకా పిల్లలుగానే ఉన్నారు అంటే మీరు ఎల్లప్పుడూ భగవంతుని స్మరిస్తూనే ఉన్నారు.
భగవంతుని లీలల్నే స్మరిస్తున్నారు, భగవంతుని నామమే జపం చేస్తున్నారు, కాబట్టి మీకు కాలం యొక్క ప్రభావమే పడలేదు మీ మీద, కాబట్టి మీరు అలానే ఉన్నారు అనేసి నారదముని వాళ్ళని బాగా అద్భుతంగా స్తుతించి గ్లోరిఫై చేసి ఆయన రిక్వెస్ట్ చేస్తారు, దయచేసి నాకు దీనికి ఒక మార్గం చెప్పండి అంటే అప్పుడు కుమారులు చెప్తారనమాట, ఓ నారదముని నువ్వు ఎంతో గొప్పవాడు, దీంట్లో ఏం ఆశ్చర్యం లేదు, నువ్వు భక్తిని ఎస్టాబ్లిష్ చేయడానికి నువ్వు ఇంత దూరం చేస్తున్నావు, ఈరోజు నువ్వు అప్పట్లోనే వ్యాసదేవకే భాగవతం రచించమని చెప్పావు కదా, ఇంకేం నీకు ఆలస్యం, భాగవతం అనేదే అదొక్కటే దీనికి మార్గం, శ్రీమద్ భాగవతాన్ని వాళ్ళ చెవుల్లో వాళ్ళకి వినిపించాలి, ఎప్పుడైతే వాళ్ళకి వినిపిస్తామో వెంటనే వాళ్ళు పూర్వ వైభవంలో వస్తారు అని అంటారు. అంతే ఇంకా నారదముని అదేంటది, వేదాలు ఉపనిషత్తులు అంతా ఉండగా భగవద్గీత ఉండగా భాగవతం చెప్తే అంటే గొప్ప విషయం దాంట్లో లేదు, బట్ సబ్మిసివ్గా అడుగుతారనమాట, అలా ఎలా అనేసి అంటే తన డౌట్ని క్లారిఫై చేస్తారు బ్రహ్మకుమారులు. ఏమంటారంటే ఇప్పుడు ఒక వృక్షం ఉంది, ఆ వృక్షం అంతా వేదాలు అనుకోండి, ఆ వృక్షం యొక్క సారం మనము గ్రహించాలంటే దాని టేస్ట్ మనం చేయాలంటే చెట్లు దాంతో కుదరదు కదా, చెట్లకు వచ్చిన పండుతో మనం దాన్ని టేస్ట్ చేయగలుగుతామా దాని స్వీట్నెస్, అలా ఈ మొత్తం చెట్టు వేదాలైతే ఓకే, ఈ పండు అనేది శ్రీమద్ భాగవతం, అంటే దీని యొక్క సారం మొత్తం శ్రీమద్ భాగవతంలో ఉంది, కాబట్టి ఎవరైతే శ్రీమద్ భాగవతం వింటారో వాళ్ళు కంపల్సరీ ముక్తిని వాళ్ళకి ప్రసాదం అవుతుంది, వాళ్ళకి జ్ఞానం వైరాగ్యం అన్నీ వస్తుంది అనేసి చెప్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం విన్నాక ఇక్కడ ఇంకా అందరికి అర్థమైపోయింది, ఇంకా బ్రహ్మకుమారులు ఈ కథ మొత్తం చెప్పబోతున్నారని, ఈ విషయం ఆ నోట ఈ నోట మొత్తం అన్ని లోకాలకి తెలిసిపోయింది అనమాట. ఎవ్రీవన్ ఈజ్ ఈగర్ టు లిసన్ శ్రీమద్ భాగవతం, ఈవెన్ బ్రహ్మకుమారస్ ఆర్ సో ఈగర్ టు లిసన్ శ్రీమద్ భాగవతం, వాళ్ళే చెప్పబోతున్నారు బట్ స్టిల్ దే ఆర్ ఈగర్, వాళ్ళు చెప్పాలి వినాలని ఈగర్గా ఉన్నారు. సరే, ఈ విషయం అందరికి తెలిసిందేసరికి ఎవరు వచ్చారు చూడండి భాగవతం వినడానికి, కుమారస్తో పాటు భృగు మహర్షి, వశిష్ఠ, చ్యావన, గౌతమ, మేధతిథి, దేవరథ, పరశురామ, విశ్వామిత్ర, సకల, మార్కండేయ, దత్తాత్రేయ, పిప్పలడ, వ్యాస, పరాశర, ఛాయాసుక, జజలి, జాహ్ను, వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళ డిసైపుల్స్తో పాటు అందరిని తీసుకొని వచ్చేసారు. వాళ్ళతో పాటు వేదాలు, ఉపనిషత్తులు, మంత్రాలు, తంత్రాలు, వాళ్ళ యొక్క పర్సోనిఫికేషన్ ఉంటుంది కదా, వేద యొక్క పర్సోనిఫికేషన్, ఉపనిషత్ యొక్క పర్సోనిఫికేషన్, వాళ్ళందరూ వచ్చేసారు. దాంతోపాటు 17 పురాణాలు వచ్చేసాయి, గేంజెస్ రివర్, సేక్రెడ్ రివర్స్, పాండ్స్, పుష్కరాలు వచ్చేసాయి, వనాల్లో సేక్రెడ్ ఏంటి దండకవనం, ఇట్లా క్షేత్రాల్లో కురుక్షేత్ర అన్నీ అక్కడికి వచ్చేసాయి. అందరూ అక్కడ గుమ్మికూడారు, అందరూ హ్యాపీగా వెరీ మచ్ ఈగర్ టు లిసన్ శ్రీమద్ భాగవతం. ఇంత గొప్ప వినాక ఖచ్చితంగా వినాలి కదా, దాని గురించి తెలుసుకోవాలి. అందరూ వచ్చేసారు, అందరూ శంఖాన్ని ఊపుతున్నారు. ఆ సౌండ్ ఎలా ఉందంటే వాళ్ళు ఇక్కడ ఊపడం ఇంకా పైనుంచి స్కై నుంచి మొత్తం ఫ్లవర్స్ అన్ని రాలుతున్నాయి, అక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే భాగవతం వినేవాళ్ళు కూడా గొప్ప వాళ్ళే కదా, అందుకని మీరందరూ కూడా సో అందరూ అలా జరిగింది. అలా జరుగుతూ ఉండగా శ్రీమద్ భాగవతం కుమారులు, బ్రహ్మకుమారులు నారదుని చెప్తూ ఉండగా అందరూ రిలీజ్ చేస్తూ ఉండగా ఆ టైంలో భక్తిదేవి తన పిల్లలతో పాటు పూర్వ వైభవంతో మళ్ళీ అక్కడికి వస్తుంది. ఆమె వచ్చి ఎంతో ఆనందంగా, నేను మళ్ళీ మా యొక్క పూర్వ రూపం వచ్చేసింది, అసలు ఈ కలియుగంలో మాకు ఇంకా లేదు, మేము ఇంకా ఉండబోము, మా పని అయిపోయింది, మా పిల్లలు ఇంకా చనిపోతాం, అంతే అయిపోయింది అనుకున్నాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ మీ యొక్క గొప్పతనం వల్ల, మీ యొక్క దయ వల్ల ఈరోజు మేమందరం మళ్ళీ పూర్వవైభవంలో వచ్చాము అనేసి ఆమె ఓ కృష్ణ, ఓ వాసుదేవ, ఓ హరే మురారే అని ఎంతో ఎక్సైట్మెంట్తో కీర్తన చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఆమె హంబుల్గా వెళ్ళి మన బ్రహ్మకుమార్ని అడుగుతుంది, సరే మేము ఇట్లా అందరం పూర్వవైభవంలో వచ్చాము, ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, ఎక్కడ పోయి నివసించాలి అంటే అప్పుడు చెప్తారు, మీరు భక్తుల యొక్క హృదయంలో ఉండాలి. మీరు భక్తుల యొక్క హృదయంలో ఎప్పుడైతే భక్తి లతా బీజ్ బ్రహ్మాండే భ్రమితే కౌన్ భాగ్యవాన్ జీవ గురుకృష్ణ సేవ పాదా భక్తి లతా బీజ్ అంటే ఈ బ్రహ్మాండంలోనే భాగ్యవంతులు ఎవరు అంటే ఈ గురువు కృష్ణ యొక్క సేవ దొరికిన వాళ్ళు, వాళ్ళ ద్వారా భక్తి అనే లత అంటే ఒక దాని ఏమంటే క్రీపర్, ఆ లత బీజ్ అనేది నాటుకుని పోయింది మనసులో, అటువంటి వాళ్ళే ఎంతో భాగ్యులు అనేసి ఒక శ్లోకం కూడా ఉందన్నమాట. సో అలా భక్తిదేవి భక్తుల హృదయంలో పోయి ఉంటుంది. ఎప్పుడైతే భక్తిదేవి ఉంటుందో వాళ్ళ మనసులో ఖచ్చితంగా జ్ఞానము వైరాగ్యం కూడా
ఉంటుంది. అంటే శ్రీమద్ భాగవతం చదువుతూ ఉంటే మనకి జ్ఞానం వైరాగ్యం అని వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వైరాగ్యం భక్తి మూడు మనకి కలిసి ఉంటుందో అప్పుడు మనకి కలి యొక్క ప్రభావమే మనకి ఉండదు. మనం ఇక్కడ బతికినప్పుడు ఈ కలియుగంలో బతికి ఉన్నప్పటికీ మనం ఆనందంగా ఉంటాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయినప్పటికీ గోలోక ధామానికి వెళ్ళి ఇంకా ఆనందంగా భగవంతుడి సేవలో మనం మునిగి ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఈ అద్భుతమైన నేరేషన్ జరుగుతుంది భక్తి యొక్క మొత్తం హిస్టరీ. ఎవరైతే భక్తిదేవి ఎవరి మనసులో అయితే ఉంటారో ఆ మనసులోకి ఎవరు వస్తారు? పరమాత్మ రూపంలో దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తారనమాట. తన ధామాన్ని వదిలి గోలోక ధామాన్ని వదిలి ఆయనే స్వయంగా వచ్చి వాళ్ళ మనసులో వచ్చి కూర్చుంటారనమాట. ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి మనం ఇంకా ఇంకా చాలా అసలు శ్రీమద్ భాగవత మహత్యము ఒక రోజులో అయ్యేది కాదు. బట్ వీలైనంత వరకు నేను మీకు కొంచెంగా క్లుప్తంగా చెప్పాలని ట్రై చేశాను. అలానే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే భాగవతము ఒక ఫుల్ శ్లోకం చదవకపోయినా అర శ్లోకం చదవకపోయినా అట్లీస్ట్ 1/4 శ్లోకం చదివిన వాళ్ళకు కూడా ఎంతో పుణ్యం అనమాట అని చెప్పబడుతుంది. అలానే ఎవరింట్లో అయితే భాగవతం ప్రతిరోజు శ్లోకం ఎవరైతే పఠిస్తారో ఆ ఇంట్లో గుడిలాగా అయిపోతుంది అది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి పాపాలు మొత్తం తొలగిపోతుందని చెప్తున్నారు. అలానే మన మనసులో ఉన్న పాపాలని కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోయి మన భగవంతుని నిజంగానే మన హృదయంలో కూడా భగవంతుని మనము చూడగలుగుతాము. సో దీని యొక్క గొప్పతనాలు చెప్తూనే పోవచ్చు, కానీ నేను మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నేను ఏదైనా తప్పులు చెప్పింది నన్ను క్షమించండి. నా కోసం మీరందరూ ప్రే చేయండి. ఈ సేవను నేను కంటిన్యూ చేయాలని నేను శ్రీల ప్రభుపాద యొక్క దయలో ఆయన్ని ప్లీజ్ చేయడానికి, మా గురుదేవ్ ప్లీజ్ చేయడానికి ఈ యొక్క సర్వీస్ని నేను స్టార్ట్ చేశాను. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు శ్రీమద్ భాగవతం రోజు ఒక శ్లోక విత్ పర్పట్ విత్ ట్రాన్స్లేషన్ ఒక శ్లోక మీరు చదివితే నాకు అదే చాలు. ఎప్పటికీ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. రేపటి క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్.